స్టార్ట్ అయింది సార్. ఓకే నాన్న. Correct. So yes, Andy, happy afternoon to one and all. So this is I am Ravindra Dhira, motivation speaker and trainer in Impact Foundation. The voice change అయింది ఏమనుకోకండి. Yes, ఈరోజు టాపిక్ ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్. సో పిల్లల్ని పెంచడం కూడా ఒక కళ అనేటువంటి ఒక టాపిక్ తో మనం వచ్చాం. సో పిల్లల్ని పెంచడం అంత అది ఒక క్లాస్ వినాలి, దాన్ని చూసి మనం నేర్చుకోవాలా? అవునా అవునా సార్? పిల్లల్ని పెంచడం కూడా నేర్చుకోవాలా, దాని కూడా ఒక క్లాసా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎస్, జస్ట్ మనం డిస్కస్ చేద్దాం సార్, పిల్లల్ని ఎట్లా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కొన్ని సైకలాజికల్ పాయింట్స్ తీసుకొని మనం ఈరోజు సెషన్లో షేర్ చేసుకుందాం. ఈ రోజుల్లో సో ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ యొక్క యంగ్ మైండ్స్ లో అంటే, చాలా మంది పేరెంట్స్ చిన్న సమస్యల్ని చాలా పెద్దగా భావిస్తా ఉన్నారు. కొంతమంది ఏమో చాలా పెద్ద సమస్యలు కూడా వెరీ సింపుల్ అని అనుకుంటా ఉన్నారు. సో డిఫరెంట్, చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి పిల్లలు పెంచడంలో, చాలా చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. సో పిల్లలు ఎలా పెంచితే ఎలా అవుతారనేది ప్రాక్టికల్ గా చాలా రీసెర్చెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటే పెద్దయ్యాక ఎలా అవుతారు అనేటువంటిది కూడా ఒక సైకలాజికల్ గా మనము తీసుకోవడం జరిగింది. సో మరి ఈ రోజు నా దృష్టిలో పేరెంటింగ్ ఏంటి, అసలు ఈ పేరెంటింగ్ అనేది నిజంగా ఒక అదృష్టమైనటువంటి అవకాశం. తల్లిదండ్రులుగా మనం ఉండడం అనేది ఒక అదృష్టం. ఎట్లా అంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటంటే అమ్మతనం, నాన్నతనం. మీరు గమనించండి, మనం చాలా అదృష్టవంతులం అండి, చాలా అదృష్టం. వీఆర్ ద వెరీ లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు ఎవరంటే పిల్లలు కలిగినటువంటి మనం. ఎందుకంటే పిల్లలు లేక ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ ఈ గుళ్ళు, గోపురాలు, బాబాలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి ధోని మొక్కుతా ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసినప్పుడు వారు పడేటువంటి నరక యాతన, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదన ఒక్కసారి పరిశీలిస్తే మనం ఎంత అదృష్టవంతులమో మనం గమనించవచ్చు మిత్రులారా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక 5 years 3 years 6 years అయిన తర్వాత పిల్లలు కాకపోతే ఆ భార్య భర్తలు పడేటువంటి వేదన అంతా ఇంత కాదు. అది మన కళ్ళ ఎదురుగా చాలా చూస్తూ ఉన్నాం కూడా మనం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో. మరి అలాంటి బాధ మనకు లేదు కదండి, సో వీఆర్ ద వెరీ లక్కీ పర్సన్స్. ఆర్థిక సమస్యలు ఉండని, ఇంకేమైనా ఉండని, కానీ పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లలు లేనటువంటి భార్య భర్త దంపతులు అడిగితే తెలుస్తుంది. మనకు తెలుసు, ఆల్రెడీ మనకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం మిత్రులారా. మరి అలాంటి పేరెంటింగ్ ఎలా చేయాలి, అలాంటి పిల్లల్ని అలాంటి అదృష్టవంతులుగా మారడానికి అవకాశం కల్పించిన మన పిల్లల్ని మనమే ఎలా పెంచితే బాగుంటుంది మిత్రులారా అనే విషయాన్ని మనం ఈరోజు షేర్ చేసుకుందాం. సో నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషన్ స్పీకర్ గా ఉంటూనే ఐఎమ్ ద గవర్నమెంట్ టీచర్ ఇన్ జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ టీచర్ అండి నేను. నాకు 11 years సర్వీస్, 3 years ప్రైవేట్ సెక్టార్ లో కూడా సర్వీస్ ఉంది. ఈ క్రమంలో ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాను నేను. అంటే టీచర్ గా స్టూడెంట్స్ ని చూస్తున్నాను, అలాగే స్టూడెంట్స్ కి వచ్చినటువంటి దగ్గర పేరెంట్స్ ని కూడా చూసినప్పుడు పేరెంట్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారో అబ్జర్వ్ చేసి కొన్ని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. సో ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ లేకపోతే తప్పకుండా కాల్ చేసి లింక్ పంపించండి, వాళ్ళ ఎక్కడ ఉన్నా కూడా సెషన్ వినడానికి ప్రయత్నం చేయించండి. మరి ఈ రోజు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ లో కలిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారండి? చెప్పండి సార్ చాట్ బాక్స్ లో. ఈరోజు పెళ్లిళ్ళు కూడా బాగున్నాయి కదా, పెళ్లిలో కోయించుంటారు. పెళ్లిలో ఎవరైనా మన రిలేషన్స్ కలిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు సార్? హౌ ఆర్ యూ? ఎస్, గుడ్. సెకండ్ క్వశ్చన్ సార్, సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఎస్, హౌ ఆర్ యూ. తర్వాత ఏమొస్తుంది? మీకు పిల్లలు ఎంతమంది, బాగున్నారా, ఏం చదువుతున్నారు? యాక్చువల్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇంటెన్షన్. డైరెక్ట్ అది అడిగితే బాగుండదు కాబట్టి ఫస్ట్ ఏదో మొహమాటానికి మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎంతమంది అడిగి నెక్స్ట్ అక్కడికి వెళ్తారు.
ఎప్పుడైతే మీ పిల్లల ఎడ్యుకేషన్ పట్ల, మీ పిల్లల ప్రతిభ పట్ల మీరు సాటిస్ఫాక్షన్ గా ఉంటారో, వారి తల్లిదండ్రులు వారు మాత్రము చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఎక్సలెంట్ గా, మా పిల్లలు, మా అమ్మాయి నీట్ లో ర్యాంక్ వచ్చిందండి, మా అబ్బాయి ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, మా అబ్బాయి 7th క్లాస్ ఉన్నాడు, భగవద్గీత శ్లోకాసులు చాలా మంచి ప్రైజెస్ వస్తున్నాయి, మంచి నాలెడ్జ్ ఉందని చెప్తారు. మరికొంతమంది పిల్లలైతే మావాడు ఈ మధ్య చాలా డల్ అండి, ఈ కరోనా పుణ్యమని 10th కూడా పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ కూడా పూర్తయింది ఇప్పుడే కరోనాలో అని కొంతమంది బాధతో వ్యక్తం చేస్తున్న సందర్భం. అంటే పిల్లల ప్రతిభని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఆస్తులు ఉన్నాయో ముఖ్యం కాదు, పిల్లలు సంతోషంగా ఉండి వారి యొక్క ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎస్ ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని అడుగుతూ ఉంటారు. కానీ ఈ లక్కీ ఏంటంటే ఇది ఎవరి పిల్లల్ని అడిగినా ఏ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇవే చెప్తారండి. మరి ఆ లాస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటారో తెలియదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఏ పేరెంట్స్ ని టచ్ చేసినా, ఏ పిల్లల్ని టచ్ చేసినా నేను చాలా చోట్ల అడుగుతుంటా, ఏమనంటే ఎవరైనా బుడ్డోడు ఇద్దరు కలిసిండు అనుకో, ఏం చదువుతున్నారా అని అడుగుతా. అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ పిల్లలు 3rd క్లాస్, 3rd స్టాండర్డ్ చెప్తారు. తర్వాత ర్యాంక్ ఎంత అని అడుగుతా, అంటే జస్ట్ తెలుసుకుందామని. మాక్సిమం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ర్యాంకులు చెప్తారండి. 3 ర్యాంకులు చెప్తారు. ఇక ఏ ర్యాంకో తెలియదు, ఇక మిగతా లాస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటారో తెలియదు. కాబట్టి ఎందుకు ఈ ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మనం మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ యంగ్ మ్యాన్స్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ తో మాట్లాడుతుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. ఏంటంటే కాల్ చేసినప్పుడు, సార్ మాకు ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టండి, మార్నింగ్ అవర్స్ లో మా అబ్బాయికి డాన్స్ ఉంది, మా అమ్మాయికి మ్యూజిక్ క్లాస్ ఉంది, మా అబ్బాయికి మేము సంగీతం నేర్పిస్తున్నాం, కాబట్టి మీరు ఈ టైంలో ఇది నేర్పించండి అని చెప్పి. అంటే పిల్లల్లో స్కిల్స్ డెవలప్ చేయడానికి పడుతున్న తపన మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే పిల్లలకి అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో మీ పిల్లలు ఇప్పుడు యంగ్ మ్యాన్స్ లో కూడా చేర్పించారు. 21 days ఏదో వాల్యూస్ వస్తాయి కదా నేర్పిద్దామని వచ్చారు. ఇలా కాకుండా ఇంకెవరైనా చెప్తామంటే కూడా పిల్లల విషయంలో మీరు జాగ్రత్త పడుతూ ఉన్నారు. సో మీరందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మిత్రులారా. మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ రోజు సెషన్ లో పిల్లల్ని మనము ఎలాంటి విషయాలు చూసుకోవాలి, పిల్లల్ని ఎలాంటి దశలో ఎలా ప్రవర్తిస్తారు, మనం ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకుంటే ఎలా అవుతారో అనే విషయాల గురించి మనం ఒక 1 hour మాట్లాడదామండి. 1 hour ఎగ్జాక్ట్లీ 1 hour టైం ఇప్పటి నుంచి, ఇప్పుడు ఈ టైం నుంచి 1 hour నాకు టైం ఇవ్వండి. అందరూ జాగ్రత్తగా వినండి, పెన్ను పేపర్ కూడా తీసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. రైట్ సార్. మరి పిల్లలు న్యాచురల్ స్కిల్స్, పిల్లల్లో న్యాచురల్ స్కిల్స్ ఉంటాయి సార్ కొన్ని, కానీ కొందరు ఈ పిల్లల్లో ఉన్న న్యాచురల్ స్కిల్స్ తొక్కి పట్టేసి మనకిష్టమైనటువంటి, పేరెంట్స్ కి ఇష్టమైనటువంటి రంగాలలో డెవలప్ కావాలని చెప్పి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ న్యాచురల్ స్కిల్స్ పిల్లల లోపల ఉన్నటువంటి సహజమైనటువంటి స్కిల్స్ అన్ని కూడా మరుగున పడిపోతాయి మిత్రులారా. సో మీకు బెంగాల్ సర్కస్ తెలుసా? ఇక్కడ ఎంతమంది తెలుసు బెంగాల్ సర్కస్? బెంగాల్ సర్కస్ తెలుసా? తెలిస్తే ఇట్లా ఓపెన్ చాలు. తెలుసా బెంగాల్ సర్కస్? తెలుసు కదా. అందులో ఫేమస్ దేనికి ఫేమస్? బెంగాల్ సర్కస్ దేనికి ఫేమస్ చెప్పండి. మీకు తెలుసు, ఒక 5 years అవుతుంది కనబడట్లేదు, సర్కస్లు కనబడట్లేదు. బట్ 5 years బిఫోర్ చాలా ఉండే ఎనిమల్స్. ఎస్ గుడ్. సో బెంగాల్ సర్కస్ లో ఫేమస్ ఏంటి తెలుసా? టైగర్స్. బెంగాల్ సర్కస్ లో ఫేమస్ ఏంటి? టైగర్స్. అయితే ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఈ జంతు హింస చేస్తున్నారని చెప్పి ఈ సర్కస్ వాళ్ళపైన సుప్రీంకోర్టులో కేసులు వేశారు కొంతమంది జంతు ప్రేమికులు, ఎనిమల్ లవర్స్. మరి ఏసే కోర్టు ఏం చెప్పిందంటే, మీరు జంతువులను హింసిస్తున్నారు, సర్కస్ పేరుతో హింసిస్తున్నారు, మీరు జంతువులతో సర్కస్ ఆడించకండి అని చెప్పారు. అప్పుడు ఈ సర్కస్ వాళ్ళు ఏం చేశారంటే, సర్కస్ కూడా ఆదరణ తగ్గిపోయింది, ఇక ఎవరు చూడటం లేదు, ఇక వేస్ట్, వీటికి ప్రతిరోజు మాంసం పెట్టడం ఇవన్నీ అని చెప్పి తీసుకెళ్లి బెంగాల్ అడవుల్లో వదిలేశారు. ఎవరిని? ఈ టైగర్స్ ని. ఏ టైగర్స్ అవి? బెంగాల్ సర్కస్ లో ప్రాక్టీస్ చేసిన టైగర్స్. సో అక్కడ వదిలిపెట్టారు. ఒక 1 week తర్వాత ఏం జరిగిందంటే, ఆ సర్కస్ లో ఉన్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి అడవి కుక్కలు ఈ టైగర్స్ ని, ఈ సింహాలని చంపి తినేసాయంట. విన్నారా ఇది? ఎవరిని చంపారు?
అడవి కుక్కలు, డాగ్స్ ఎవరిని చంపారు? టైగర్స్ ని చంపేశాయి, టైగర్స్ ని తినేసినాయి. అరే విచిత్రంగా ఉంది కదా. టైగర్స్ అడవికి లో ఎనిమల్స్ ని చాలా చంపుతాయి కదా, అలాంటిది పులులు చనిపోవడం ఏంటి, అది కుక్కల చేత అని ఆలోచిస్తే, ఈ టైగర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హంటింగ్ మర్చిపోయినాయి, వేటాడడం మర్చిపోయినాయి. అవి ఏం మర్చిపోయినాయి? ఎందుకంటే సర్కస్ లో ఈ సర్కస్ నడిపించే వాళ్ళంతా కూడా వీళ్ళే వేస్తారు మాంసం. అవి వేటాడాల్సిన పని లేదు. అవి మర్చిపోయినాయి. ఏం మర్చిపోయినాయి? హంటింగ్ మర్చిపోయినాయి, వేటాడడం మర్చిపోయినాయి. కాబట్టి ఎప్పుడైతే కుక్కలు మీదకొచ్చాయో వాటిని చంపి తినకుండా మర్చిపోయాయి. ఆ కుక్కలకి ఆహారంగా మారాయి ఈ పులులు. అట్ ది సేమ్ థింగ్ మనం కూడా పిల్లల్లో ఉన్నటువంటి సహజమైన న్యాచురల్ స్కిల్స్, ఎమోషన్స్, బాధ, కోపం, అసూయ, ద్వేషం, దీంట్లో ప్రతికూల భావోద్వేగాలు ఉంటాయి, వ్యతిరేక అనుకూల భావోద్వేగాలు అంటే పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఎమోషన్స్ కూడా మనం తొక్కి పట్టొద్దు. పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? పిల్లల్లో ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్, పిల్లల్లో ఉన్నటువంటి జాయ్ఫుల్ మూమెంట్స్. నెగిటివ్ మూమెంట్స్ అంటే ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి సాడ్నెస్, పిల్లల్లో ఉన్నటువంటి ఏడుపు, బాధ, అసూయ ఉంటాయి కదా, ఇవి నెగిటివ్ ఎమోషన్స్. పిల్లల్లో ఉన్న పాజిటివ్ ఎమోషన్స్ మీరు డెవలప్ చేయగలిగితే ఎక్కడైనా నెగిటివ్ ఎమోషన్స్ వాటిని కిల్ చేయగలుగుతారు. అంటే పిల్లల్లో ఉన్న న్యాచురల్ స్కిల్స్ మనం డెవలప్ చేయాలి. ఆ న్యాచురల్ స్కిల్స్ కాకుండా ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా సమస్యలు వస్తే వాళ్ళు పరిష్కరించుకోలేరు మిత్రులారా. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎంత దూరమో నేర్పిస్తే ఎడ్యుకేషన్ లో 2000 కిలోమీటర్స్ అనుకుందాం, కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ అంతే ఆన్సర్ చెప్పలేనటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ 1000 కిలోమీటర్స్ అని చెప్పి మనం బుక్ లో నేర్పిస్తే ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎంతో తెలియదు. క్వశ్చన్ రిపీట్ అడితే తెలియనటువంటి పరిస్థితి, ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా తెలియనటువంటి పరిస్థితి. మనమంతా బయట కూర్చుంటే కాంపౌండ్ లో, పిల్లలు లోపల వంట ఇంట్లో పోయి ఏదైనా తీసుకురాపోంటే అమ్మ నాకు భయం వేస్తుందని చెప్పేటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు మిత్రులారా. మరి ఇలాంటి పిల్లల్ని మనం ఎలా పెంచాలి? ముఖ్యంగా పిల్లలు 3 స్టేజెస్ లో ఉంటారండి. పిల్లల్ని 3 స్టేజెస్ లో మనం డివైడ్ చేద్దాం ఇప్పుడు. స్టేజ్ 1 0 to 5 years. స్టేజ్ 1 0 to 5 years. స్టేజ్ 2 6 to 12. స్టేజ్ 3 13 to 18. క్లాసుల ప్రకారంగా చెప్పాలంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్ 1 అంటే స్కూల్ కన్నా ముందు. స్టేజ్ 2 ఫస్ట్ క్లాస్ నుంచి 6th or 7th క్లాస్ వరకు. స్టేజ్ 3 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అనుకుందాం. సో దిస్ ఈస్ ద 3 స్టేజెస్. స్టేజ్ 1 చూద్దాం ఇప్పుడు. స్టేజ్ 1 లో పిల్లలు ఎలా ఉంటారు? అంటే ముద్దుగా క్యూట్ గా ఉంటారు కదా, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లుందో చూద్దాం. వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటదంటే పిల్లలకి ఏమీ తెలియదండి. ఈ దశలో మీరు ఎవరికైనా గుర్తున్నాయా? మీ అమ్మ వాళ్ళ కూర్చొని ఫీడింగ్ మీ అమ్మ చేయించిన సంఘటన? అంటే ఇక్కడ పేరెంట్స్ ని అడుగుతున్న క్వశ్చన్ నేను. పేరెంట్స్ కి ఎవరికైనా గుర్తున్నాయా? మీరు చిన్నగా ఉన్నప్పుడు, మీరు ఫస్ట్ 1 year, మీరు 2 years, మీరు 3 years ఉన్నప్పుడు మీకు ఏమైనా గుర్తున్నాయా? పిల్లలు కాదు పెద్దవాళ్ళు చెప్పండి, ఎవరికైనా గుర్తున్నాయా? మన అమ్మ ఉగ్గు పాలు పోస్తున్నాయి, అప్పుడు ఇలా బాటిల్స్ లేవు, ఈ రివర్ లోకి వెళ్ళి అవి ఆలు చిప్పలు ఉంటాయి, ఆలు చిప్పలు అవి తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఆలు చిప్పలు తీసుకొచ్చి గ్లాస్ లో పోసి ఇలా పోసేవాళ్ళు, తెలుసా మీకు? ఇప్పుడంటే బాటిల్ కల్చర్ వచ్చింది, మంచిగా దానికి ఒక పీక ఉంటుంది, నోట్లో పెట్టేసి అయిపోయాయి. అప్పుడు అలా కాదు. అవన్నీ మీకు గుర్తున్నాయా? గుర్తుండవు. పిల్లలకు ఇప్పుడు పిల్లలు గుర్తున్నాయి. ఎట్లా గుర్తున్నాయి అంటే లాలిపాప్ పుట్టినప్పుడు రోజు నుంచి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ చూసుకుంటూ పెరుగుతారు కాబట్టి వాళ్ళకి గుర్తుంటాయి. కానీ జనరల్ గా ఏంటంటే ఈ దశలో వారు చేసే విషయాలు ఏవి కూడా వారికి గుర్తుండవు మిత్రులారా, ఏవి కూడా గుర్తుండవు. మనకి గుర్తులే, వాళ్ళకు కూడా గుర్తుండవు. కానీ ఇప్పుడు ఫొటోస్ కల్చర్ వచ్చాయి కాబట్టి ప్రతిదీ మళ్ళీ రిపీట్ గా చూస్తుండడం వల్ల అవి గుర్తుంటాయి. సో ఎస్, మరి ఈ దశలో చేసేటప్పుడు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. పిల్లలు దేవుళ్ళతో సమానం అని ఎందుకంటారంటే ఈ దశలో ఆ పిల్లలకు వెరీ ఇన్నోసెంట్, అమాయకులుగా వాళ్ళు ఎందుకు చేస్తుంటారో తెలియదు. వాళ్ళు ఇలా వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుందనే విషయం తెలియదు, ఇలా నిప్పు పట్టుకుంటే కాలుతుందనే విషయం వాళ్ళకి తెలియదు.
ఇలా స్టెప్స్ దగ్గరికి వెళ్ళి జారి కింద పడితే వాళ్ళకి తెలియదు. టెర్రాస్ పైకి వెళ్ళి తొంగి చూసి ఎలా జారి పడతారో కూడా వాళ్ళకి తెలియదండి. తెలియదు. తెలిస్తే వాళ్ళు పవర్, కరెంట్, ఎలక్ట్రికల్ థింగ్స్ దగ్గరికి వెళ్ళరు. తెలిస్తే వాళ్ళు నిప్పు దగ్గరికి వెళ్ళరు. తెలిస్తే స్టెప్స్ దగ్గరికి వెళ్ళరు మిత్రులారా. తెలిసి ఎవరు కూడా కింద పడాలని కోరుకోరు పిల్లలు. మీరు ఎవరైనా కోరుకుంటారా కింద పడాలని కానీ, ఎలక్ట్రికల్ వైర్స్ పట్టుకోవాలని కానీ? మరి ఆ పిల్లలు పట్టుకుంటున్నారంటే ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది వారికి తెలియదు. మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు. మనం పనిష్మెంట్ ఇస్తుంటాం, వెళ్ళకని చెప్తుంటాం, అయినా వెళ్తుంటారు. బికాజ్ ఆఫ్ దే డోంట్ నో ద సీరియస్, అక్కడ ఉన్న సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ దశలో ఉండే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్నవి 2 కళ్ళు అయితే ఏదైనా ఇంకొక ఎక్స్ట్రా కన్ను ఉంటే 3వ కన్ను వాళ్ళ మీదే పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఈ 3వ కన్ను పరిస్థితి ఏమో కానీ 3వ కన్ను శివుడు లాగా తెరిచి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. సో ఇది రాంగ్, ఇది తప్పు. ఎవరు కూడా ఈ దశలో పిల్లల మీద మనము దాడి చేయకూడదు, కొట్టకూడదు, పనిష్మెంట్ అస్సలు ఇవ్వకూడదు. ఈ దశలో ఉండే పిల్లల్ని మనం దేవుళ్ళుగా చూడాలి. దేవుని ఎట్లా చూస్తాం? దేవుని ఎట్లా చూస్తాం? చాలా భక్తితో చూస్తాం. చాలా దేవుడిని ఎట్లా చూస్తాం? స్నానం చేస్తేనే ఆ వాటి దగ్గరికి, ఆ పటాల దగ్గరికి వెళ్తాం, లేకపోతే మనం ఎటు వెళ్ళాం. ఒకవేళ మన మీద నాన్ వెజ్ తిన్నామంటే కూడా అటువైపు వెళ్ళాం. అంటే ఎంత జాగ్రత్తగా భక్తితో దేవుడిని కొలుస్తామో అంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి. రెండు ఒక ఫ్లవర్ ఎలా ఉంటుంది సార్? రక్షక పత్రావళి పట్టుకో, కింద కాడ పట్టుకుంటాం, ఇట్లా ఆ కాడ పట్టుకుంటాం, ఎక్కడ పైన పట్టుకుంటే నలిగిపోతుందో అని చెప్పి కింద పట్టుకుంటాం. అట్ ద సేమ్ థింగ్ ఒక ఫ్లవర్ చూసినట్టు చూసుకోవాలి మన పిల్లల్ని. ఒక ఫ్లవర్ చూసినట్టు చూసుకోవాలి 0 to 5 years ఏజ్ పిల్లల్ని. 3 విత్తనాలు, సీడ్స్ అంటే పొలాల్లో వేసే సీడ్స్ వేరు, మనం తినే సీడ్స్ విత్తనాలు వేరు. సీడ్స్ ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాడు రైతు. అవి కనుక చిన్న డ్యామేజ్ అయినా భూమిలో వేసినప్పుడు మొలక సరిగ్గా రాదు మిత్రులారా, మొలక సరిగ్గా రాదు. ఒకవేళ వచ్చినా సరైన పంట ఇవ్వదు. అట్ ద సేమ్ థింగ్ మన పిల్లలు కూడా ఈ దశలో లేత వయసులో ఉండే ఈ విత్తనాలను, ఈ సీడ్స్ ని, ఈ పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత అద్భుతమైనటువంటి పంట మొక్కలుగా ఎదిగి వృక్షాలుగా మారి ప్రతిఫలాలను మనకు అందిస్తారు మిత్రులారా. కాబట్టి ఈ దశలో ఉండే పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. పనిష్మెంట్ అన్నది ఈ దశలో అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. తప్పు చేస్తే కూడా దగ్గర తీసుకొని బుజ్జబుచ్చుకోలే కానీ ఎడాపడ కొడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కొట్టారు కానీ ఈ వర్క్ బిజీలో పడి ఇద్దరు భార్య భర్తలు జాబ్స్ ఉన్న వల్ల ఈ పిల్లలు తీసుకెళ్లి బేబీ కేర్ సెంటర్ లో వదిలిపెట్టి వెళ్తుంటారు. బేబీ కేర్ సెంటర్ లో వదిలిపెట్టి మార్నింగ్ వదిలిపెట్టి ఈవినింగ్ తెచ్చుకుంటుంటారు పిల్లల్ని. వాళ్ళు బేబీ కేర్ సెంటర్ లో కొంతమంది బీభత్సంగా చాలా మంది పనిష్మెంట్ ఇస్తుంటారండి పిల్లల్ని. ఈ దశలో వారి మనసుల్లో కనుక ఇక్కడైనా చిన్న బ్రెయిన్ లో ఆ నెగిటివ్ థాట్ ఆ యొక్క కనుక పడ్డదనుకోండి, పిల్లలు కూడా ఎప్పుడు భయానికి దోలవుతారు, భయాందోళనకు లోనవుతా ఉంటారు. కాబట్టి ఈ దశలో పిల్లల్ని ఎప్పుడు కూడా మనకు తెలియని అన్నోన్ పర్సన్ దగ్గర ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మనకు తెలియని అన్నోన్ పర్సన్ దగ్గరికి ఎప్పుడు, సార్ మరి మేము ఇద్దరం ఎంప్లాయీస్ సార్, మేము ఏం చేయాలి సార్ అంటే, ఎస్ మీరు వదలండి, కానీ అక్కడ హాల్లో సీసీ కెమెరాలు ఏమనంటే అది మీ మొబైల్ కనెక్ట్ చేసుకోండి. అక్కడ మన పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, అక్కడ బేబీ కేర్ నిర్వాహకురాలు ఏమైనా పిల్లల్ని పనిష్మెంట్ ఇస్తున్నారా, కొడుతున్నారా, చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు, ఆడిస్తున్నారా, పాడిస్తున్నారా, బాత్రూమ్ ఏమైనా వస్తే క్లీన్ చేస్తున్నారా, లేకపోతే అలా వదిలిపెట్టేస్తున్నారా, అలాంటిది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మిత్రులారా. లేకపోతే పిల్లలు మనకొచ్చి చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ దశలో. కాబట్టి కానీ భయభ్రాంతులు అవుతుంటారు, చూడంగానే ఏడుస్తూ ఉంటారు, రాత్రిలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలియదు. ఏంటంటే అలా భయపెట్టినటువంటి సంఘటనలు ఉంటాయి మిత్రులారా. పిల్లలు భయపెడుతున్నారంటే దానికి అలా వన్ అండ్ ఓన్లీ రీజన్ మనమే. ఎట్లంటారా, వాళ్ళకు తెలియదు ఎలక్ట్రికల్ షాక్ కొడుతుందని తెలియదు, నిప్పు కాలుతుందని తెలియదు, కానీ దయ్యాలున్నాయని తెలుసు. ఎట్లా పాలు తాగకపోతే బూచోడొస్తాడు, దొంగోడొస్తాడు, పట్టిస్తా అని మనమే చెప్తాం మిత్రులారా. అంటే ఉగ్గి పాలతో పాటు ఈ మిల్క్ ఏదో ఫీడింగ్ ఇస్తూ ఏం పోస్తామంటే వాళ్ళకి ఏం పోస్తాం, పిరికితనాన్ని ఫీడింగ్ చేస్తా ఉన్నాం. దయ్యం వస్తుంది, మామొస్తాడు, పోలీసు వస్తాడు, డాక్టర్ వస్తాడు, కొడతాడు, తిడతాడు, ఇంజక్షన్ చేస్తాడు అని ఎవరండి చేసేది? ఇవన్నీ ఎవరు చేసేది?
మనమే, మన పేరెంట్సే. కాబట్టి ఒక్క పూట గడవడం కొరకు ఒక చోట 1 అవర్ ఫీడింగ్ ఇవ్వడంలో ఇబ్బంది పడి పిల్లల్ని ఈ విధంగా భయపెట్టి తినిపిస్తూ ఉంటాం. వాళ్ళు తన యొక్క నెగిటివ్ రిజల్ట్ ఎప్పుడు చూస్తారు తెలుసా? స్కూల్కి వెళ్ళిన తర్వాత చూస్తారు వాళ్ళు. కాబట్టి ఇది మిత్రులారా, ఎవరైనా అరే మీకు కూడా బూచి వచ్చింది, దయ్యం వచ్చినట్టు అవన్నీ లేవు. మీరే పెద్ద దయ్యాలు, మనమే పెద్ద దయ్యాలం. మనల్ని మించిన పెద్ద దయ్యాలు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో భూమిపైన లేవు. కాబట్టి దయ్యాలు వచ్చినాయి, బూచోడు వచ్చినాడని ఎవరైనా చెప్తే ఎవరు నమ్మకండి. అవన్నీ అబద్ధం లేవు. అవన్నీ సినిమాల్లో కల్పించినటువంటి క్యారెక్టర్స్ తప్పిస్తే అవి లేవు. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని అలా అంటే, ఓ నేనే పెద్ద దయ్యం, నేనే పెద్ద గోస్ట్, మీరే అని చెప్పేసేయండి. ఓకేనా? చెప్తారు కదా? రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2 సార్. స్టేజ్ 2 లో దిస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం స్టేజ్ 2 లోనే ఉంటారు నాకు తెలిసి. సో ఇక్కడ చూద్దాం. సో ఎస్ అండి, ఈ దశలో ఉండేటువంటి సందర్భంలో ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే యూకేజీ లేదా యూకేజీ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఉండే పిల్లల్ని ముఖ్యంగా ఎలా చూసుకోవాలంటే, మీరు ఏ స్కూల్లో వదులుతున్నారు, ఎక్కడున్నారు అనే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సినటువంటి సందర్భాలు. ముఖ్యంగా ఈ దశలో ఉండేటువంటి పిల్లలు స్కూల్లో ఎక్కువ శాతం ఉంటారు. అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు, వాటి చాలా జాగ్రత్తగా మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దశలో పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటే మిలిటరీ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? మిలిటరీ పనిష్మెంట్ ఇవ్వాలి. మిలిటరీ పనిష్మెంట్ అంటే తెలుసా? అక్కడ సైనికులు ఎవరైనా మిలిటరీలో ట్రైనింగ్ చేసేటప్పుడు తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసరు పనిష్మెంట్ ఇస్తాడు. ఎవరికి? సైనికులకు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆయనకు దేశభక్తి పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? ప్లీజ్ చాట్ బాక్స్ లో చెప్పండి సార్. చెప్పండి. మిలిటరీలో ట్రైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏమైనా సైనికులు మిస్టేక్ చేస్తే ఆర్మీ ఆఫీసర్ పనిష్మెంట్ చేస్తాడు. ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క సైనికుడికి, ఆ సోల్జర్ కి దేశభక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, డెవలప్ అవుతుంది. నో, తగ్గదు నాన్న. దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలే పనిష్మెంట్ లో దాగి ఉంటాయి. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ లోపల ఇంకా దేశభక్తి పైన డిసిప్లిన్, క్రమశిక్షణ పెంపొందించే విధంగా అక్కడ ట్రైనింగ్ ఉంటది. దేశభక్తి తగ్గిపోతుంది అంటే పనిష్మెంట్ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. దేశం పైన గౌరవం పెరగాలి, దేశం పైన ఒక ఇది పెరగాలంటే ట్రైనింగ్ అక్కడ ఉంటుంది మనకు. అర్థమవుతుందా? కాబట్టి మిత్రులారా, మనము కూడా అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఎవరైనా పనిష్మెంట్ ఇస్తే పిల్లల్లో మార్పు కలుగుతుందని మీరు భావిస్తున్నారా? ప్లీజ్ ఎస్ ఆర్ నో చెప్పండి సార్. మీ పిల్లల్లో మీరు పనిష్మెంట్ ఇచ్చారు, పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మీ పిల్లల మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? ఎస్ ఆర్ నో? కొంతమంది నో, కొంతమంది ఎస్, కొంతమంది నో, కొంతమంది ఎస్ పెడుతున్నారు. ఎస్ పెట్టే వాళ్ళు బాగా కొట్టండి, ఇంకా బాగా పనిష్మెంట్ చేయండి. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, స్టాప్ ఇట్. మిత్రులారా చూద్దాం, గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏదో చిన్న మిస్టేక్ చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్లో లేకపోతే ఏదైనా వస్తువు, ఏదైనా గ్లాస్ ఐటమో కింద పగలగొట్టారు. కింద ఏం చేశారు? పగలగొట్టారు. ఇక్కడ ఏ అయినటువంటి పేరెంట్స్ ఏం చేశారంటే, కూర్చోబెట్టుకొని, అరే గ్లాస్ నాన్న, ఈ గ్లాస్ ఎంత పడ్డదంటే దీని కాస్ట్ 50 రూపీస్. ఇది అమ్మ ఈ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు పగలగొట్టావు. సో దీనివల్ల ఎంత నష్టం జరిగిందంటే 50 రూపీస్ నష్టం జరిగింది. కానీ 50 రూపీస్, అదే 50 రూపీస్ ఉంటే మనకు ఒక మిల్క్ ప్యాకెట్ వస్తుంది తెలుసా? సో ఇప్పుడు నువ్వు ఎంత నష్టం చేసావు? ఒక మిల్క్ ప్యాకెట్ అంత కాస్ట్ విలువైనటువంటిది నష్టం చేశావు. అలాగే ఇప్పుడు మన ఇంట్లో 2 గాజు గ్లాసులు ఉన్నాయి, ఒకటి పగలగొట్టావు. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? ఒకటే మిగిలింది. ఒకటే దాంతో గ్లాస్ మనం ఇంకేమైనా పని చేయగలుగుతామా? ఎవరైనా ఇద్దరు వచ్చారు, అప్పుడు ఏం చేయాలి? ఇవ్వలేం కదా. సో దీనివల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా అని ఒక పేరెంట్ కూర్చోబెట్టుకొని చెప్పగలిగితే ఎలా రిజల్ట్ ఉంటుందో చెప్పండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, గాజు గ్లాస్ పగిలిపోయిన వెంటనే ఇక పక్కన ఏది కనపడితే దాన్ని తీసుకొని చెడబడా కొట్టారనుకోండి. కొట్టిన తర్వాత రిజల్ట్
పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ ఇలా కొట్టింది అని చెప్పి మనకు కోపం వస్తుందా, ఇంకొకసారి గాజు గ్లాస్ పడగొట్టకూడదు అనిపిస్తుందా? రెండిట్లో చెప్పండి ఏది ఎక్కువ వస్తుంది? మా అమ్మ ఇలా కొట్టాడు, మా నాన్న ఇలా కొట్టాడని మీ పైన నెగిటివ్ ఒపీనియన్ పెరుగుతుందా, లేకపోతే గాజు గ్లాస్ పలగొట్టకూడదని అర్థమవుతుందా? చెప్పండి సార్ ఏది? ఇరిటేషన్ వస్తుంది, యాంగ్రీ వస్తుంది, కోపం వస్తుంది. ఎవరి మీద? మీ మీద. మీ మీద వస్తుంది. మరి మిత్రులారా, మీరు ఇన్ని తెలిసినా కూడా మనం పనిష్మెంట్ ఇస్తున్నాం. పనిష్మెంట్ ఇస్తే ఏం రావాలి? ఏం రావాలి? మార్పు రావాలి. ఏ మార్పు రావాలి? ఇంకొకసారి ఎవరైనా గాజు గ్లాసు పగలగొట్టినా, అరే గాజు గ్లాసు పగలగొట్టొద్దు నాన్న అని తమ్ముడు లేదా సిస్టర్కి చెప్పేటువంటి కెపాసిటీ మన పిల్లల్లో రావాలి. పెద్దోడు ఒకసారి గాజు గ్లాస్ పగలగొడితే ఫ్యూచర్ లో చిన్న అబ్బాయికి లేదా చిన్న తమ్ముడికో చిన్న చెల్లెలకి చెప్పాలి. ఏం చెప్పాలి? అరే అలా పగలగొట్టొద్దురా, పగలగొడితే ఒక 50 రూపీస్ కాస్ట్ వేసినా మనీ ప్యాకెట్ మనకు చూడు అని చెప్పేటువంటి కెపాసిటీ పిల్లల్లో డెవలప్ కావాలి. అంటే మనం ఏదైనా ఒక విషయం చెప్తే పిల్లల్లో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ప్రవర్తన మార్పు రావాలి. అది శాశ్వతంగా ఉండాలి. ప్రవర్తన మార్పు రావాలి బ్రెయిన్ లో. అది ఎలా ఉండాలి? శాశ్వతంగా ఉండాలి. కానీ మనము ఏదైనా కొడితే అది అప్పటి వరకే ఉంటది. సో ఇక్కడ పనిష్మెంట్ చేంజెస్ ఇస్ 2 టైప్స్ సార్. చేంజెస్ ఇస్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఇంటర్నల్ చేంజెస్. సెకండ్ వన్ ఇస్ ఎక్స్టర్నల్ చేంజెస్. సో ఫస్ట్ టైప్ పేరెంట్స్ చెప్పినప్పుడు పిల్లల్లో ఇంటర్నల్ చేంజెస్ వస్తాయి. పిల్లల్లో అయితే ఒకసారి చెప్తే రాకపోవచ్చు, 2 సార్లు చెప్తే రాకపోవచ్చు, 3 సార్లు చెప్తే రాకపోవచ్చు, బట్ 4వసారైనా వాళ్ళలో ఇంటర్నల్ చేంజెస్ రావాలి. అంటే మనం ఇలా అల్లరి చేస్తే ఇలా పగిలిపోతే దీనివల్ల నష్టము అనేటువంటిది పర్మనెంట్ గా ఎక్కడ రావాలి? మార్పు ఇంటర్నల్ గా రావాలి. అలాగే ఎక్స్టర్నల్ చేంజ్ అంటే ఇది పగిలిపోతే మా అమ్మ కొడుతుంది, మా నాన్న కొడుతాడు అన్నది ఎక్స్టర్నల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేరనుకోండి ఏమవుతుంది? పగలగొట్టేస్తారు. మీరు లేకపోతే పగలగొట్టేస్తారు. ఇంకొక చోట ఎక్కడైనా పగలగొడతారు. కానీ ఫస్ట్ టైప్ ఇంటర్నల్ మార్పు వచ్చినటువంటి ఇంటర్నల్ చేంజ్ చేసినటువంటి కిడ్స్ ఎలా ఉంటారు తెలుసా? మీరు ఉన్నా మీరు లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా గాజు గ్లాసులు కానీ ఏదైనా డిస్ట్రాయ్ కానీ అల్లరి కానీ చెయ్యరు. అర్థమవుతుందా? పిల్లల్లో ఇంటర్నల్ చేంజెస్ వచ్చేంత వరకు మనం ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి మిత్రులారా. ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి. పనిష్మెంట్ వల్ల ఎక్స్టర్నల్ గా చేంజెస్ వస్తాయేమో, కానీ ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ఈ కుక్క తోకకు పైప్ పెట్టామనుకోండి స్ట్రేట్ గా ఉంటది, మళ్ళీ ఆ పైప్ తీసేసామనుకోండి మళ్ళీ ఇలా కర్వ్ అయిపోతుంది, మళ్ళీ ఇలా క్రాస్ గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ థింగ్ మనం ఇంటర్నల్ మార్పు వస్తే పిల్లలు ఎడ్యుకేషన్ చదువుకోవాలనేటువంటి ఇంటర్నల్ చేంజెస్ వాళ్ళు కలిగిస్తే మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు చదువుకుంటారు. నాన్న ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ టైం టేబుల్ ఫాలో అవుతారు. కానీ కొడితేనే చదువుతారంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళు చదువుతారు, మీరు లేనప్పుడు వాళ్ళు చదవరు. అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇంటర్నల్ చేంజెస్ రావడం కొరకు యూ హ్యావ్ టు డూ ట్రైనింగ్ చేయాలి. సార్ మా పిల్లలు కొడితే మాట ఇంటారు, కొట్టకపోతే ఇన్నర్ సార్, మీరు చెప్పినంత ఈజీగా ఉండదు, ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పండి సార్ అనొచ్చు. ఎస్, ప్రాక్టికల్ ఆలోచించి నేను చెప్తున్నాను మిత్రులారా. ఒకసారి, రెండోసారి, మూడోసారి మీరు ప్రతిసారి ఫోకస్ చేయాలి. దేనిపైన? మార్పు రావడం కొరకు ఫోకస్ చేయాలి. అప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. అర్థమవుతుందా? సో ఇదండి. అలాగే ఇంకా మార్పు రాలేదు పిల్లల్లో, అప్పుడు ఏం చేయాలి తెలుసా? పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి పనిష్మెంట్? ఎవరికి ఇవ్వాలి? మనకు మనం వేసుకోవాలి. పేరెంట్స్ పనిష్మెంట్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి మంచిగా చదవలేదు, అల్లరి చేశాడు, లేట్ నైట్ వీడియోస్ చూస్తున్నాడు. అరే నువ్వు మొబైల్ గేమ్ ఆడుతున్నావు, నాకైతే ఇష్టం లేదు, నువ్వు అలాగే చూస్తున్నావు కాబట్టి నాకు అన్నం తినాలనిపించలేదురా, నీవు తినని చెప్పి వాడికి మాత్రం ఫుల్ పెట్టాలి, మనం మాత్రం ఉపవాసం కూర్చోవాలి. వాడికి అనిపిస్తుంది ఏమని? మా అమ్మ అన్నం తినలేదు, బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్స్ప్రెస్ చేయడు. కానీ మీరు అన్నం తినే విషయం వాళ్ళ బ్రెయిన్ లో కనుక ఇన్సెట్ అవుతే అది బయటపడదు, కానీ చేంజెస్ లోపల మార్పు మొదలవుతుంది. ఏంద్రా అమ్మ అన్నం తినలేదని అంటే, అవునన్నా అమ్మ తినలేదు అని నాన్న వచ్చి అడుగుతాడు. నాన్న వచ్చి అడిగినప్పుడు ఏంది అన్నం తినలేదు అని వాళ్ళ నాన్న అడుగుతాడు.
నాకు అన్నం తినాలనిపించలేదు, మీరు తినండి, వాడు అబ్బాయి ఇలా చేసాడు, మీరు తినండి, నాకు పర్లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను అన్నం తినను కూర్చోండి. ఎవరు? పేరెంట్స్. అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఒక రోజు ఊకుంటారేమో, రెండోసారి ఊకుంటేనేమో, మూడోసారి వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మా, ఇంకొకసారి నేను అల్లరి చేయలేమ్మా, నువ్వు తినమ్మా అని చెప్తాడు. అలాంటి మార్పు మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఒకసారి సక్సెస్ కాకపోయినా రెండోసారి అయినా మూడోసారి అయినా సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ద పర్మనెంట్ చేంజ్. దట్ ఈస్ కాల్ పర్మనెంట్ చేంజ్. యూ హ్యావ్ ద టెంపరరీ చేంజ్, యూ గివ్ ద పనిష్మెంట్. యూ హ్యావ్ ద పర్మనెంట్ చేంజ్, యూ గివ్ ద ట్రైనింగ్. మీకు శాశ్వతమైన మార్పు రావాలంటే యూ హ్యావ్ టు గివ్ ద ట్రైనింగ్. యూ హ్యావ్ టు టెంపరరీ చేంజ్, యూ గివ్ ద పనిష్మెంట్. బెల్ట్ తో కొడతారా, ఇంక దేంతో కొడతారా, ఐ డోంట్ నో. సో కాబట్టి మిత్రులారా, ఇది సెకండ్. ఇంకొకటి, ఈ దశలో పిల్లలు ఏదైనా సాధించారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్కూల్లో గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెడితే మీ అబ్బాయికి రన్నింగ్ రేస్ లోనో చెస్ లోనో ప్రైజ్ వచ్చింది. ఆడు ఎంతో ఉత్సాహంతో నాన్న నాకు ప్రైజ్ వచ్చింది, ఇది ప్రైజ్ ఇచ్చారని ఇంటికి వచ్చి చెప్తాడు. వాడి హ్యాపీ మూమెంట్ లో లేదా మీ అమ్మాయి హ్యాపీ మూమెంట్ ని మీరు ఎంతసేపు షేర్ చేసుకుంటారు సార్? చెప్పండి ప్లీజ్. 10 minutes, 1 hour, 1 day, 2 days, 3 days. ఎన్ని రోజులు ఆ హ్యాపీ మూమెంట్ మీరు షేర్ చేసుకుంటారు, తలుచుకుంటారు? ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. మీ అమ్మాయి మీ అబ్బాయి ఇంటికి ప్రైజ్ తీసుకొని ఇంటికి వచ్చారు. రాగానే ఎంతసేపులో ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారు? 1 month, 1 day, 10 minutes? చెప్పండి, చాట్ బాక్స్ చెప్పండి. 1 day. గుడ్. శివహర్ష 1 day. కంప్లీట్ డిస్కస్ చేసుకుంటున్నారు 1 day మేబీ. ఇంకా సార్? ఐఎమ్ రియల్లీ హ్యాపీ, మినిమం 5 days. గుడ్. 1 day. ఓకే రైట్. చూద్దాం. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీ ఇంట్లో టీవీ రిమోట్ పగలగొట్టాడు అనుకుందాం. అది ఎన్ని రోజులు తలుచుకుంటారు చెప్పండి? ఆ సాడ్ మూమెంట్ చెప్పండి సార్, ఎన్ని రోజులు తలుచుకుంటారు మీరు? 1 day. ఎస్. మరి మీరు చెప్పండి, మరి మీ అబ్బాయి సాధించిన విజయాన్నేమో 1 day, ఇక్కడ చెప్పి 1 hour లేదా 1 day అప్రిషియేట్ చేస్తారు. కానీ రిమోట్ పగలగొట్టింది ఆ క్షణాన ఫస్ట్ పనిష్మెంట్, మళ్ళీ తినేటప్పుడు, మళ్ళీ పడుకునేటప్పుడు, మళ్ళీ నిద్ర లేచినప్పుడు, మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఆఫీసులో ఎవరైనా ఏమైనా సీరియస్ అయితే మళ్ళీ వచ్చినప్పుడు, ఇలా గుర్తుకొచ్చిన ప్రతిసారి రిమోట్ పగలగొట్టావురా అని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? వాడు విజయం సాధించినటువంటి దాన్ని పట్టుకొని అరే నీకు అరవై ప్రైజ్ వచ్చింది, సూపర్ నాన్న, ఎక్సలెంట్ నాన్న అని చెప్పి ఎన్నిసార్లు అంటారు చెప్పండి సార్? ఇప్పుడు చెప్పండి నాకు. నెగిటివ్ ని మీరు ఫోకస్ చేస్తున్నారా, పిల్లలు సాధించిన ప్రతిభని ఫోకస్ చేస్తున్నారా చెప్పండి? కాబట్టి అర్థమవుతుంది కదా. సో యు గివ్ ద బ్యాలెన్స్. తప్పులకి బ్యాలెన్స్ ఇస్తున్నారా? నో. తప్పుకి ఎక్కువ పర్సెంటేజ్ పనిష్మెంట్ ఇస్తున్నారు, ఈ సాధించిన విజయానికి తక్కువ టైం పొగుడుతున్నారు, తక్కువ టైం అప్రిషియేట్ చేస్తున్నారు. మనమంతా కూడా అంగీకరించాల్సినటువంటి విషయము. మీ అబ్బాయి షాప్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చారు, లేదా ఒక చిన్న వర్క్ చేశారు, మీకంతా ఫ్రిడ్జ్ క్లీన్ చేశారు ఒక రోజు, లేదా మీ ఇంట్లో మీరు వంట సామాన్ కడిగించారు. మీరు ఎంతసేపు వాళ్ళని హగ్ చేసుకొని హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నారు. అదే అబ్బాయి ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చేటప్పుడు కింద పడేశాడు, పగిలిపోయింది ప్యాకెట్. మీరు ఎన్ని రోజులు తిడతారు చెప్పండి? ఎన్ని రోజులు దాన్ని తిట్టుకుంటూ ఉంటాం మన పిల్లల్ని? కాబట్టి మిత్రులారా, తప్పు పిల్లల్లోనే కాదు, మనల మైండ్ సెట్ లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు మారాలంటే ఫస్ట్ మనం మారాలి, వాళ్ళ మైండ్ సెట్ తో చూడాలి. సో ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ దశలో ముఖ్యంగా పేరెంట్స్ 6 టీలు ఇవ్వాలండి. ఎన్ని టీలు ఇవ్వాలి? 6 టీలు ఇవ్వాలి. ద ఫస్ట్ టీ బ్రూ, రెడ్ లేబుల్, అవి కాదు, ఆ టీలు కాదు. ఏ టీలు? నేను చెప్పే టీలు ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. ద ఫస్ట్ టీ టైం. ద ఫస్ట్ టీ ఈజ్ టైం. టైం అంటే టైం ఇవ్వాలి మన పిల్లలకు. ఏమి ఇవ్వాలి?
టైం ఇవ్వాలి సార్ పిల్లలకు. సార్ మేము టైం ఇస్తాం సార్, చాలా టైం ఇస్తాం సార్ అంటే, టైం ఇవ్వడం అంటే కలిసి టీవీ చూడడం కాదు, కలిసి మొబైల్ చూడడం కాదు మిత్రులారా. టైం ఇవ్వడం అంటే మన పిల్లలతో కూర్చొని పిల్లలతో సెకండ్ టీ టాక్ మాట్లాడాలి మిత్రులారా. మనకిచ్చిన సందర్భంలో పిల్లలు పక్కన వాడి పని వాడిదే, నా పని నాదే, నాది వాట్సాప్ నాదే, వాడి గేమ్ వాడిదే. ఇది కాదండి టైం ఇవ్వడం అంటే. టాకింగ్ విత్ దేమ్. సెకండ్ ఈజ్ అ టాక్. పిల్లలతో మాట్లాడాలి సార్, బాగా మాట్లాడాలి సార్, ఏది వీలైతే అది మాట్లాడాలి సార్, ఎన్ని విషయాలు అయితే అన్ని విషయాలు మాట్లాడాలి సార్. అప్పుడు మనకి ఏం తెలుసా, మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది మిత్రులారా. తెలిసినప్పుడు మనం ఏమి ఇవ్వగలుగుతాం తెలుసా, టీచ్. ఆ వాళ్ళు పంచుకున్న ఆలోచనలకు మనం మంచి విషయాలు మనం వీలైనటువంటి బోధిస్తాం సార్. మంచి విషయాలు టీచ్ చేస్తాం. మనం ఇక్కడ టీచ్ చేస్తాం సార్. టీచ్ చేయడానికి నాకు ఎడ్యుకేషన్ లేదు సార్ అనొచ్చు మీరు. ఇక్కడ మాకు చదువు రాదు సార్, మేము హౌస్ వైఫ్ సార్, మేము ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం, మాకు చదువు రాదు సార్, ఆ బుక్స్ మాకు కూడా అర్థం కావంటే పుస్తక జ్ఞానం కాదు సార్ బోధించడం అంటే. ప్రతి టీచర్, ప్రతి పేరెంట్, ప్రతి అమ్మ, ప్రతి నాన్న కూడా ఒక టీచర్ సార్. వెన్ యు టీచ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకుంటూ ఉండండి. మీరు చిన్నప్పుడు కరెన్సీ ఎలా ఉండేది, కరెన్సీ ఎలా ఉంది, 5 రూపీస్ కాయిన్, 5 పైసా కాయిన్, 1 పైసా కాయిన్, 2 పైసా కాయిన్ మనం చూసాం, నేను చూశాను, నాకు తెలిసి మీరు కూడా చూసింటారు. మరి అలాంటి కరెన్సీ ఇలా ఉండేది నాన్న అని చెప్పండి. మేము ఒక 1 రూపీ తీసుకెళ్తే పప్పర్మెంట్లు ఒక 20 ఇచ్చేవాళ్ళు. యు షేర్ విత్ దెమ్. ఈరోజు 1 రూపీకి 1 చాక్లెట్ కూడా రాని పరిస్థితిలో మనం ఉన్నాం. సో యూ షేర్ విత్ దెమ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ షేర్ చేసుకోండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎద్దుల బండిపై వెళ్ళాం నాన్న. ఎద్దుల బండి పైన వెళ్తే ఎద్దులకు మంచి మంచి డెకరేషన్ వేసుకొని ఎద్దుల బండి మీద కూర్చొని వేరే ఊరికి వెళ్ళే వాళ్ళని చెప్పండి. గుర్రపు అవేమంటారు, డెక్కలు, గుర్రపు డెక్కల మీద మనం వెళ్ళే వాళ్ళని చెప్పండి. యు షేర్ యువర్ ఫీలింగ్స్, యు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ విల్ బికమ్ ఎ గ్రేట్ టీచర్. పుస్తకాల్లో కూడా అవే ఉంటాయి. పురాతన కాలంలో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండదు. వాడు గత చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి టీచర్ బ్రెయిన్ చెప్తే ఈజీగా బ్రెయిన్ లో ఇన్సెట్ అయిపోతుంది మిత్రులారా. సో మీరు ఇంకా టీచ్ చేయొచ్చు. ఎలా టీచ్ చేయొచ్చో నేను చెప్తాను. ఇవన్నీ మీరు పాటించండి. మీ పిల్లలకి ఎలాంటి అద్భుతమైన టీచర్స్ మీరు తయారు చేయొచ్చు. థామస్ అల్వా ఎడిసన్ ఎన్ని గ్రేట్ ఇన్వెన్షన్స్ కనిపెట్టాడండి. మీకు ఈరోజు పిల్లలు మీరు ఒకసారి థామస్ అల్వా ఎడిసన్ ఏమేమి కనిపెట్టాడు అని లిస్ట్ అవుట్ చేయండి. తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత 1300 ఇన్వెన్షన్స్ కనిపెట్టాడండి థామస్ అల్వా ఎడిసన్. కానీ ఆ థామస్ అల్వా ఎడిసన్ స్కూల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? స్కూల్లో ఉన్నప్పుడు మీ అబ్బాయికి చదువే రాదు, ఎడ్యుకేషన్ రాదు, చాలా మొద్దు, చాలా డల్లు, వదిలిపెట్టేసేయండి ఈ అబ్బాయిని అంటే ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ మదరు అనుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని బోధించడం మొదలుపెట్టింది, టీచింగ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఇన్ని అద్భుతమైన విషయాలు కనిపెట్టాడు థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ కి మొదటి టీచర్ ఎవరు? అమ్మ. ఎవరమ్మా? వాళ్ళ అమ్మ. మరి థామస్ అల్వా ఎడిసన్ ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టాడంట విలేకరులతో, రిపోర్టర్స్ తో. పెడితే వాళ్ళంతా అడిగారంట, సార్ మీరు చాలా గ్రేట్ సార్, మీరు చాలా జీనియస్ సార్ అన్నారంట. ఏమన్నారు? మీరు చాలా జీనియస్ సార్ అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడంట తెలుసా? ఎస్, ఐఎమ్ నాట్ జీనియస్, జస్ట్ ఐఎమ్ క్యూరియస్ అన్నాడంట. ఏమన్నాడు? జస్ట్ ఐఎమ్ క్యూరియస్ అన్నాడంట మిత్రులారా. అంటే క్యూరియస్ అంటే ఏం తెలుసా? ఆసక్తి, అభిరుచి, తెలుసుకోవాలనే తపన పిల్లల్ని తనను ఏదో స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పాడంట. అంటే పిల్లలు ఏదో సాధించాలనేటువంటి ఉత్సాహాన్ని, ఆసక్తిని మీరు పెంపొందించండి. ఆతృత ఆటోమేటిక్ గా పిల్లలు పెద్ద అయ్యాక అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తారు మిత్రులారా. సో దట్ ఈస్ ద టీచ్. ఇంకా చెప్పాలంటే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకి విషయాలు నేర్పేటప్పుడు, నేను డాక్టర్ అవుతాను నాన్న అని చెప్పింది అనుకోండి మీ అమ్మాయి, లేదంటే మీ అబ్బాయి నాన్న నేను పోలీస్ అవుతా అని చెప్పాను అనుకోండి, మీ అమ్మాయిని మీ అబ్బాయిని ఒక బైక్ మీద సండే అనగానే డైలీ 6 o'clock 5:30కి నిద్ర లేచే వాళ్ళు సండే అనగానే 8 o'clock నిద్ర లేస్తారండి. చాలా దారుణం మిత్రులారా. సండే అంటే స్లీపింగ్ అవర్స్ పెంచుకోవడం కాదు, మన బ్రెయిన్ యొక్క స్టామినాను పెంచుకోవాలి సండే రోజు.
మనం రివ్యూ చేసుకోవాలి. సండే రోజు ఇంకొక గంట ముందు నిద్ర లేవాలి. బైక్ మీద అమ్మాయిని అబ్బాయిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ ఉంటాడు అక్కడ. ఏం సార్ వచ్చారని అడిగితే, ఏం లేదు సార్ మీతో మాట్లాడాలని చెప్పి కూర్చోండి. అమ్మాయిని అబ్బాయిని కూర్చోమని చెప్తారు, రెస్పెక్ట్ ఇస్తారు మిమ్మల్ని. పెట్టుకున్న తర్వాత ఏంటి సార్ వచ్చారంటే, మా అబ్బాయి పోలీస్ కావాలనుకుంటున్నాడు సార్ అంటే, దానికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ ట్రైనింగ్ తీసుకోవాలి జర చెప్పండి సార్ అంటే, ఎస్ఐ అప్పటికి క్రిమినల్ తో మాట్లాడి బ్రెయిన్ అంతా దొబ్బి ఎంతో అలసిపోయినటువంటి ఎస్ఐ మీ విషయం వినగానే మీ అబ్బాయికి అద్భుత విషయాలు చెప్తాడు సార్. చాలా అద్భుత విషయాలు చెప్తాడు. అరే నువ్వు ఎస్ఐ కావాలంటే ఫస్ట్ యూ ప్రిపేర్. ఎస్ఐ కాదు, నువ్వు ఐపీఎస్ కొట్టాలి. ఐపీఎస్ అంటే మా పోలీసులకు అందరికంటే పెద్ద డిస్ట్రిక్ట్ ఎస్పీ సూపరింటెండెంట్ పోలీస్ కావచ్చు. నువ్వు కావాలంటే మంచి ఫుడ్ తినాలి, మంచి పాలు తాగాలి, మంచి హెల్త్ ఫుడ్ తినాలి, అలాగే ఫిజిక్ పెంచాలి, ప్రతిరోజు నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు. చెప్పడా? మనము చెప్పితే మంచి ఫుడ్ తినండి, హెల్త్ ఫుడ్ తినండి, కురుకులు తినకండి అని మనం చెప్పడం కన్నా ఆ ఎస్ఐ చెప్తాడు. ఎస్ఐ చెప్తే పిల్లలు ఎలా మారుతారు చూడండి. అటు నుంచి మీ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. 150 రూపీస్ 100 రూపీస్ ఓపీ కట్టండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంది వచ్చారమ్మా అంటే, ఏం ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏం లేదు సార్, కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నా, నెగిటివ్ వచ్చింది, ప్రాబ్లం లేదు, కానీ మా అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటున్నది, జర సజెషన్స్ ఇవ్వండి సార్ అంటే, అప్పుడు మీ అమ్మాయిని చైర్లో కూర్చోబెట్టుకొని తన స్టెథోస్కోప్ ని తన మెల్లో వేసి మరి డాక్టర్ కావాలంటే ఏమో కావాలో చెప్తాడు సార్. డాక్టర్ చెప్పడా సార్? చెప్పడా? ఒకరోజు బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్ పోయి మేనేజర్ తో కూర్చోండి. ఒకరోజు ఏటీఎం సెంటర్ తీసుకెళ్ళండి, ఒకరోజు ఫైర్ ఇంజన్ తీసుకెళ్ళి ఫైర్ ఇంజన్ ఏంటో చెప్పండి. ఇలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తీసుకెళ్ళండి. సబ్ రిజిస్ట్రార్ అంటే అరే మన పొలాలు మన భూములు ఇలా రిజిస్టర్ చేస్తారు నాన్న అని చెప్పండి, మాట్లాడించండి. యు విజిట్ ద డిఫరెంట్ ప్లేసెస్. అప్పుడు పిల్లలు ఎందుకు రాస్తారు మార్పు. ఒకరోజు రైల్వే స్టేషన్ తీసుకెళ్ళండి. రైల్వే మాస్టర్ అంటే ఎవరు, గ్రీన్ లైట్ అంటే ఏంది, రెడ్ లైట్ అంటే ఏంది, ఆరెంజ్ లైట్ అంటే ఏంటి, అక్కడ పట్టాల పైన కింద రాళ్ళే ఎందుకు పెడతారు, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత, నారో గేజ్ అంటే ఏంది, మీటర్ గేజ్ అంటే ఏంది, బ్రాడ్ గేజ్ అంటే ఏంటి. ఒక 1 అవర్ రైల్వే స్టేషన్ గడిపిరండి. ఎన్ని అద్భుత విషయాలు టీచ్ చేసుకోవచ్చు సార్. పేరెంట్స్ టీచ్ చేసుకోవచ్చు సార్. పోని మీరు ఏమి చెప్పకపోయినా ఆ ప్లేసెస్ విజిట్ చేయండి, పిల్లలే నేర్చుకుంటారు. అక్కడ పిల్లలే నేర్చుకుంటారు. నాన్న ప్లస్ గుర్తు ఏంది నాన్న అడుగుతారు, ఆ గ్రీన్ ఏంది నాన్న అడుగుతారు. వీలైతే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ప్రతిదీ చెప్తారు సార్. బనానా అరటి పండు ఎట్ట తినాలో కూడా యూట్యూబ్ లో ఉంది సార్. హౌ టు ఈట్ బనానా కొట్టండి, ఫస్ట్ ఈ పీల్ బనానా, ఈట్ బనానా, డ్రింక్ బనానా, కట్ బనానా వస్తుంది మనకు. కాబట్టి ప్రతిదీ ఉంది సార్ మనకు గూగుల్లో. కాబట్టి మిత్రులారా, యూ కెన్ టీచ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. ఏదైనా మీరు బోధించవచ్చు, బోధించాలనే మనసు మీకుంటే. సో దిస్ ఇస్ ద థాట్ ఇట్ టీచ్. ఫోర్త్ టీ, టచ్. ఫోర్త్ టీచ్ టచ్. మంచిగా టచ్ అంటే ఏంటి సార్ అంటే, టచ్ అంటే ఇట్లా టచ్ చేయడం కాదు సార్. పిల్లల్ని ఆత్మీయ స్పర్శ తీసుకోవాలి. పిల్లల్ని ఆత్మీయ స్పర్శ తీసుకోవాలి. అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని మనపై పెట్టుకొని మరీ నిద్రపుచ్చుకోవాలి సార్. పెట్టుకొని నిద్రపుచ్చుకోవాలి. ఈ పుచ్చుకున్న క్రమంలో మంచి కథలు చెప్పాలి సార్. మంచి కథలు చెప్పాలి. ఆ కథలు చెప్తున్నప్పుడు పిల్లలకి చక్కగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది సార్. ఆ నిద్రలో మంచి కళలు వస్తాయి సార్. మీరు చెప్పే కథలు ఇన్స్పిరేషన్ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ సంబంధించిన కథలే కళల రూపంలో వస్తాయి సార్. అబ్దుల్ కలాం ముగ్గురు చెప్పలేదు సార్, కళలు కనండి సాకారం చేసుకోండి నువ్వే చెప్పలే. ఎలాంటి కళలు కనాలి, ఫైర్ గేమ్ ఎట్లా ఆడాలి, ఫైర్ గేమ్ లో ఎంతమంది షూట్ చేయాలి, కళలు కంటారు సార్ పిల్లలు. అది కాదు కళలు కనాల్సింది. మీరు ఒక మంచి స్టోరీ చెప్తే, ఛత్రపతి శివాజీ గురించి చెప్తూ, అరే ఛత్రపతి శివాజీ ఇంతమంది వీర సైనికుల్ని వెంటేసుకొని తన రాజ్యాన్ని ఎలా కాపాడాడో చెప్తే ఛత్రపతి శివాజీ కళలోకి వస్తాడు సార్. అబ్దుల్ కలాం పేపర్ అమ్ముతూ ఒక రాష్ట్రపతి స్థాయికి ఎదిగానన్న ఎంత గొప్ప వ్యక్తి అని చెప్తే అబ్దుల్ కలాం డ్రీమ్ లేక్ వస్తాడు సార్. థామస్ ఎల్వా ఎడిసన్ ఎలా ఉండేవాడు, ఎలా కనిపెట్టాడని చెప్తే థామస్ ఎల్వా ఎడిసన్ డ్రీమ్ లేక్ వస్తాడు సార్. కాబట్టి నిద్ర పుచ్చేటప్పుడు మీరు ఇలాంటి కథలు చెప్తే అలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ కొరకు పిల్లలు పనిచేస్తారు, విజయాలు సాధిస్తారు సార్. తాజ్మహల్ కట్టేటప్పుడు
డైరెక్ట్ కట్టలేదండి షాజహాన్. ఎన్నోసార్లు తన కలలో, తన డ్రీమ్ లో ఎన్నోసార్లు ఊహించుకున్నాడు ఆ తాజ్ మహల్ ని. అప్పుడు ప్రతిరూపం అక్కడ వస్తుంది సార్. అంటే ఫస్ట్ జరిగిన ప్రతి సంఘటన ఒక మెమరీ, ఒక ఇమాజిన్. ఫస్ట్ ఆ ఇమాజిన్ ప్రతిరూపమే జరిగేటువంటి పనులు మిత్రులారా. సో యూ షుడ్ టచ్. పిల్లల్ని ఆత్మీయ స్పర్శ తీసుకోండి. కనీసం ప్రతిరోజు ఒక రోజు ఇలా ఆత్మీయ స్పర్శ తీసుకోండి, దగ్గర తీసుకోండి, కౌగులించుకోండి. ఒక కిస్ ఇవ్వండి, పిల్లలతో కిస్ తీసుకోండి. ఎన్ని రోజులైంటే సార్ ఈ ఆత్మీయ స్పర్శ చేయక? మీరు గమనించండి. టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ కూడా చేస్తుండం. పిల్లల్ని చేతులు చేసి ఇలా దగ్గర తీసుకున్న సందర్భాలు చాలా తగ్గిపోయినాయి సార్. అది ఏదో 6-7 ఇయర్స్ వరకు చూస్తుంటారు, కానీ 10 ఇయర్స్, 11 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లల్ని ఎంతమందిని హక్ చేసుకొని పక్కన పడుకోబెట్టుకుంటున్నారో మీరు గమనించండి మిత్రులారా. సో యూ షుడ్ టచ్ యువర్ కిడ్స్. పిల్లల్ని టచ్ చేయండి, అది ఆత్మీయ స్పర్శ. రైట్ మిత్రులారా. నెక్స్ట్ ట్రస్ట్. 5th టీచర్ ట్రస్ట్. పిల్లల్ని నమ్మాలి సార్, పిల్లల్ని నమ్మాలి. మన పిల్లల్ని మనం నమ్మకపోతే ఈ సమాజం మన పిల్లల్ని ఎలా నమ్ముతుంది సార్? చెప్పండి సార్. మన పిల్లల్ని మనం నమ్మకపోతే ప్రపంచంలో, సమాజంలో ఎవరైనా నమ్ముతారా మన పిల్లల్ని? సో యూ షుడ్ ఫస్ట్ ట్రస్ట్ యువర్ కిడ్స్. మన పిల్లల్ని మనం నమ్మాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన పిల్లల మీద పోలీసులు పెడతాం. మన పిల్లల మీద పోలీసులు పెడతాం. ఎవరిని? వాళ్ళ ఫ్రెండ్స్ ని. అరే మా వాడు అన్నం మొత్తం తిన్నాడారా లంచ్ బాక్స్ అంటే వాడు వచ్చి లేదంటే, వాడు తినలేదా అంటే టపి 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 పనిష్మెంట్ ఇస్తాం మనోడికి. అరే వాడు చెప్తున్నాడు కదా తిన్నాడా లేదు, వాడు చెప్పని మాటలు నమ్ముదాం. వాడు అబద్ధాలు ఎందుకు చెప్తుంది తెలుసా? మీరు పనిష్మెంట్ ఇస్తాడు, వాడు అబద్ధాలు చెప్పిండు. కాబట్టి మిత్రులారా, మన పిల్లలు మనం నమ్ముదాము. మన పిల్లల మీద పోలీస్ కల్చర్ బంద్ చేద్దాం. ఓకేనా సార్? నెక్స్ట్ ట్రీట్ సార్. ట్రీట్. సో 6th టీచర్ ట్రీట్. మన పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి? ద ఫస్ట్ పాయింట్, మన పిల్లల్ని కనుక హేళనగా చూస్తే పెద్దయ్యాక సిగ్గుపడతారు సార్ పిల్లలు. చాలా మంది పిల్లలు మా స్కూళ్ళలో మేము ఏదైనా ఎక్సర్సైజ్ అలా చేయిస్తే రారు సార్. రండి రా ఎక్సర్సైజ్ చేద్దాం, అవి కూడా రారు సార్ వాళ్ళు. ఎందుకు తెలుసా? సిగ్గుపడతారు వాళ్ళు. మేము ఏమైనా తప్పు చేస్తే నవ్వుతారేమో, మమ్మల్ని చూసి పక్క ఇక నవ్వుతారేమో అని చెప్పి రారు సార్ వాళ్ళు, ముందుకు రారు. కాబట్టి హేళనగా చేసే సిగ్గుపడతారు పిల్లలు. అలాగే చులకనగా చూస్తే, పిల్లల్ని చులకనగా చూస్తే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లోనవుతారు. చులకన అనేది చాలా నెగిటివ్ ఒపీనియన్, చాలా నెగిటివ్ బ్రెయిన్ మైండ్ సెట్ మారుతుంది సార్ పిల్లల లోపల చులకనగా చూస్తే. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటే తాను అందరికన్నా తక్కువ అనే భావన పిల్లల్లో ఎప్పుడైతే వస్తుందో ఇక ఎదగడం అనేటువంటిది ప్రారంభించారు సార్. చులకనగా చూస్తే వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంది, వాళ్ళ శక్తి ఏందో మర్చిపోతారు సార్. ఇక వాళ్ళ శక్తి ఏంది, వాళ్ళ కెపాసిటీ ఏంటో కూడా మర్చిపోయి బానిసత్వానికి అలవాటు పడతారు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటే చులకనగా చూస్తే పిల్లల్ని నువ్వు ఇంతే, నువ్వు వేస్ట్, చీ అని అన్నామనుకోండి, మేము తక్కువ అనే భావన కలిగి బానిసత్వానికి అలవాటు పడతారు. కాబట్టి మిత్రులారా, మీ పిల్లల్ని బానిసలుగా ఉంచాలనుకుంటున్నారా, యజమానులుగా ఉంచాలనుకుంటున్నారా? ఆలోచించండి. సార్ మేమెందుకు చులకనగా చూస్తాం సార్ అంటే, మీరు చూడరండి. పేరెంట్స్ ఎవరు కూడా చులకనగా చూడరు. కానీ స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్స్ ఉంటారు. లేదంటే మీ పిల్లల్ని ఎక్కడైనా ఎడ్యుకేషన్ కొరకు ఎవరో మన చుట్టాల్లో రిలేషన్స్ లో వదిలిపెట్టి ఉంటాం, అక్కడ చూస్తారు సార్. వాళ్ళ పిల్లలు ఒకలాగా, మన పిల్లలు ఒకలాగా చూసినప్పుడు చులకనగా చూస్తారు. సొంత పిల్లలను చులకనగా చూసుకోరు. ఇదన్నమాట. సో చులకనగా చూస్తే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లో ఉంటారు, అది బానిసత్వానికి దారి తీస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. నెక్స్ట్ ఉత్సాహపరిస్తే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు సార్. పిల్లలు ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ఆత్మవిశ్వాసం అంటే ఉంటే ఏదైనా సాధించవచ్చు సార్. ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా సాధించవచ్చు మిత్రులారా. అలాంటి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఉత్సాహపరిచినప్పుడు, ఎంకరేజ్ పెట్టినప్పుడు. ఎందుకు తెలిసిన, క్రికెట్ మ్యాచ్ లో, ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు, జనాలు ఎవ్వరు లేరు క్రికెట్ స్టేడియంలో.
అందుకే 6లు 4లు 1000లు 100లు లేవు, కనబడతలేదు. చూడండి మీరు, ఎక్కడైతే స్టేడియంలో కేరింతలు కొట్టి చప్పట్లు కొడతారో బ్యాట్స్మెన్ ఊపు వస్తుంది. అట్ ద సేమ్ థింగ్ మన పిల్లలు చేసే పనికి మనం ఎంకరేజ్ చేస్తే, ఉత్సాహపరిస్తే వాళ్ళు మరింత ప్రతిభను కనబరుస్తారు. సో దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్. మీ పిల్లలు కనుక ప్రోత్సహిస్తే, ఎంకరేజ్మెంట్ వేరు, ప్రోత్సహిస్తే వాళ్ళు ప్రతిభ చేసినప్పుడు కంగ్రాట్ చెప్పండి, సూపర్ అని చెప్పండి, విషయం చెప్పండి, అప్పుడు అద్భుతాలు సాధిస్తారు సార్ పిల్లలు. కానీ మనం ఏం చేస్తామంటే, వాడికి ఏదైనా ఒక వస్తువు కొనిచ్చామనుకుందాం, ఇదే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఒక వస్తువు కొనిచ్చాము. వస్తువు కొనిస్తే ఇంటికి రాగానే ఏం చేస్తాడు వాడు, ఫస్ట్ ఇది చూస్తాడు, ఇలా తీసేస్తాడు ఫస్ట్, తర్వాత ఇదే మనసు ఇది తీసేస్తాడు, తర్వాత ఇది తీసేస్తాడు. మనం ఏం చేస్తాం టక్క 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 మ్యాక్సిమం కోపం వచ్చేస్తుంది. 400 రూపాయల పైన కోపం అప్పుడు చూపించలేదు, అది ఎప్పుడైతే ఇరగొడతారో అప్పుడు చూపిస్తాం. అయితే కథం వాడు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఏ వస్తువుని ఇరగొట్టకుండా కూర్చుంటాడు. దానివల్ల జరిగే నష్టం ఏం తెలుసా? దానివల్ల ఏం జరుగుతుంది నష్టం? మీరు గమనించండి, ఆ అబ్బాయికి మనం రిమోట్ కారు కొనిస్తే వాడు ఇరగొట్టుకుంటే నష్టం ఎవరికి? వాడికే కదా. అంటే తెలిసి కూడా ఎందుకు ఇరగొడుతున్నాడు? యు థింక్, ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇరగొడతాడంటే, అరే ఏంటి, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎందుకు కదులుతుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎందుకు కదులుతుంది, ఇదొత్తితే ఇట్లా ఎందుకు వస్తుంది, దీంట్లో ఏముంది అని ఇప్పడం మొదలు పెడతాడు. పార్ట్ డివైడ్ చేస్తాడు. అది వాడి క్యూరియాసిటీ. ఎందుకు ఇది కదులుతుందో తెలుసుకోవాలనేది క్యూరియాసిటీ. కానీ మనం ఏం చేస్తామంటే 4 తగిలిస్తాం. 4 తగిలిచ్చేసరికి ఇక వాడు ఏం టచ్ చేయడండి. ఇంక నెక్స్ట్ మీరు ఏదైనా కొనిస్తే దాన్ని ఏమి టచ్ చేయడు. ఏడ పెడతాడు? తీసుకొని సెల్ఫ్ లో పెడతాడు. ఓకే, సెల్ఫ్ లో పెడతాడు. దీనివల్ల రేపు పొద్దున మీరు పెళ్లి చేస్తే కూడా పిల్లాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు, పిల్లాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు మిత్రులారా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దయచేసి మీరు మీ పిల్లలు ఉత్సాహపరచని, ప్రోత్సహించండి. వాడి వస్తువులు వాడి ఇష్టం, వాడు ఏమైనా చేసుకోకో, ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేసుకోకో. కాబట్టి మిత్రులారా ప్రోత్సహించండి. మా అబ్బాయి ఒకసారి కారు కొన్నాను, రెడ్ కలర్ లో ఉంది. అది ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ లో ఉంది, రిమోట్ కారు. ఒక రోజు చూస్తే ఈ కోల్గేట్ పేస్ట్ మొత్తం మూసాడుతుంది, దానికి రెడ్ అనేది కనపడతలేదు. రెడ్ అని వాడి ఏజ్ జస్ట్ 4 years అప్పుడు. ఇప్పుడు మా అబ్బాయి ఏజ్ 7, 3 years బ్యాక్ సంఘటన ఇది. రెడ్ కలర్ మొత్తం టోటల్ పెయింట్ చేశాడు సార్. దాన్ని ఎంత చక్కగా చేశాడంటే, నేను అప్రిషియేట్ చేసే వైట్ పెయింట్ పూసినందుకు కాదు, దానికి ఎక్కడైతే గ్లాసులు ఉంటాయో అక్కడ పూయలేదు సార్. ఎక్కడైతే గ్లాసులు ఉంటాయో, ఎక్కడైతే అవే వీల్స్ ఉంటాయి కదా కింద, వాటికి పూయలేదు. ముందర హెడ్ లైట్స్ ఉంటాయి కదా, దానికి కూడా పూయలేదు. అంటే ఏమర్థమైంది ఇక్కడ? ఏమర్థం చేసుకోవాలి? వాడికి రెడ్ నచ్చలేదు, వైట్ నచ్చింది. రెడ్ నచ్చలేదు, డేంజర్ నచ్చలేదు, పీస్ఫుల్ నచ్చింది, వైట్ రంగు వేసాడు దానికి. ఇది నేను అర్థం చేసుకున్నా. కానీ ఇక అరే పేస్ట్ అంతా వేస్ట్ అయ్యింది, ఇలా చేసావు అలా చేసింది, ఎప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదు మిత్రులారా. సో ఇలా పిల్లల్లో ఉన్న క్యూరియస్, ఏదో సాధించాలి, ఏదో చేయాలని తపన పిల్లల్లో ఉంటుంది. కాబట్టి యూ షుడ్ ఎంకరేజ్, మోటివేట్. ఇలా చేస్తే పిల్లలు అద్భుతాలు సాధిస్తారు సార్, అద్భుతాలు సాధిస్తారు మిత్రులారా. నెక్స్ట్, పిల్లలు కనుక భయపెడితే మనం అంతే ఇప్పుడు స్టేజ్ 2లోనే ఉన్నాం సార్. స్టేజ్ 1 అయిపోయింది, 0 to 5. 6 to 12 ఏజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. 6 to 12 ఏజ్ లో 6th T దగ్గర మనం ఉన్నాం. ట్రీట్ లో కూడా భయపడితే ఏమవుతుంది తెలుసా? భయపెడితే భవిష్యత్తులో మీ పని పడతారు సార్. ఏం పని పడతారు సార్ అంటే, మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కొడతారు సార్ వాళ్ళు ఇక పెద్ద అయిన తర్వాత. నిజం సార్, ఇది వాస్తవము. ఎట్లా అంటారా అంటే, మీరు ఎక్కువ భయపెడితే అట్లా, చిన్న భయపెడితే ఏం చేస్తారంటే మిమ్మల్ని బాగా చూసుకోరు సార్, మంచి చూసుకోరు మిమ్మల్ని. ఇది సైకాలజికల్ తెలిసింది. ఇంకా ఎక్కువ భయపెడితే ఏమైతే తెలుసా? ఒసామా బిన్ లాడెన్ లాంటి ఇంకా పెద్ద పెద్ద క్రిమినల్స్ తయారవుతారు భయపెడితే. బయట క్రిమినల్స్ ఉన్నారు కదా, జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి, ఏంట్రా బాబు వీళ్ళు ఎందుకు ఇలా తయారైనాయని లిస్ట్ అవుట్ చేస్తే ఏం తెలిసినాడు తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే వీళ్ళు ఎక్కడో చోట పెరిగి ఆ సమాజంలో వెనకబడిపోయి బాగా 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 పనిష్మెంట్ తీసుకొని భయభ్రాంతులకు గురైన వాడు ఏమవుతాడంటే పెద్దగా తర్వాత ఈ సొసైటీ పైన నెగిటివ్ ఒపీనియన్ పెంచుకుంటాడు. ఈ సొసైటీ పట్ల నెగిటివ్ ఒపీనియన్ పెంచుకొని
రౌడీలుగా, గుండాలుగా ఇలా తయారవుతున్నారని ఒక సర్వే తెలిపింది మిత్రులారా. సో కాబట్టి పిల్లల్ని అతిగా భయపెడితే, పిల్లల్ని ఎక్కువగా భయపెడితే మన పని పడతారు, సోషల్ ఎనిమల్స్ గా మారుతారు మిత్రులారా. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా భయపెట్టకూడదు. వీలైతే ట్రైనింగే మాత్రమే ఇవాళ మనం తప్పుగా చేయకుండా ఏం చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్. పిల్లలతో కనుక స్నేహంగా ఉంటే, పిల్లలతో కనుక స్నేహంగా ఉంటే మీ అబ్బాయి ఒక స్టార్ అవుతాడండి. స్టార్ స్టార్ అంటే ఏం తెలుసా? సైకాలజీలో తన చుట్టూ నలుగురు ఉండే వాళ్ళని స్టార్ అంటారు. తన చుట్టూ ఎప్పుడు ఒక నలుగురు ఉండే వాళ్ళని స్టార్ అంటారు. స్టార్ ఎప్పుడవుతాడు? మీరు మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే స్టార్ అవుతారు. స్టార్ కావాలంటే ఫ్రెండ్లీగా ఉండాలి. సో దిస్ ద ఫస్ట్. నెక్స్ట్, మీ పిల్లల్ని మీరు మెచ్చుకుంటే అంటే వాడు 50 మార్కులు తెచ్చుకొని సూపర్ రా, ఎక్సలెంట్ అన్న, అప్పటికిప్పటికి బాగా తెచ్చుకున్నావు మార్క్స్, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసుకున్నానా అని చెప్పగలగాలి. అంతేగాని 90 ఎందుకు తెచ్చుకోలేదని చెప్పి పంచాయతీ పెట్టవద్దు. అర్థమవుతుందా? సో ప్రతిభ పట్ల ఎప్పుడు కూడా మనం మెచ్చుకోవాలి. ఎగ్జామ్ రాయకుండా ముందు మనం ప్రాక్టీస్ చేయించుకోవాలి. దానికి తగిన రిజల్ట్ మనకు రావాలి. కానీ ఒక్కసారి కనుక మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి మనం పనిష్మెంట్ ఇస్తే నష్టం ఏమవుతుందంటే, వాళ్ళ క్లాసులో ఎవరైతే టాప్ ర్యాంక్ వచ్చాడో ఆ అబ్బాయి పట్ల కానీ అమ్మాయి పట్ల అసూయని ప్రకటిస్తాడు, ద్వేషం పెంచుకుంటాడు. మనం ఎప్పుడైనా కానీ ఏం చేస్తామంటే పనిష్మెంట్ ఇచ్చేప్పుడు, చూడు పక్కింట్లో అమ్మాయికి 90 మార్క్స్ వచ్చాయి, దరిద్రుడు నీకు 30 వచ్చినాయంటాం. అప్పుడు ఏమైతుందంటే పరిస్థితి, ఈ అబ్బాయి ఈ పక్కింటి అమ్మాయి పట్ల ద్వేష భావాన్ని పెంచుకుంటాడు, శత్రుత్వాన్ని చేసుకుంటాడు. కాబట్టి మిత్రులారా, మన పిల్లల ప్రతిభ పట్ల ఆల్వేస్ షుడ్ షో యువర్ గ్రాట్యుటీ, కృతజ్ఞత భావం, అలాగే మెచ్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, విషింగ్ చేయాలి, గ్రీటింగ్ చేయాలి. అప్పుడే పిల్లలు బాగా డెవలప్ అవుతారు సార్. అలాగే నమ్మితే న్యాయంగా ఉంటారు సార్ పిల్లలు. మీ పిల్లల్ని మనం నమ్మితే న్యాయంగా ఉంటారు. సో అలాగే ఇదండి టీచ్. ఫస్ట్ ఈజ్ టైం, సెకండ్ ఈజ్ టాక్, థర్డ్ ఈజ్ టీచ్, ఫోర్త్ ఈజ్ టచ్, ఫిఫ్త్ ఈజ్ ట్రస్ట్, సిక్స్త్ ఈజ్ ట్రీట్. ట్రీట్ లో కూడా ఉత్సాహపరిచేస్తే ఏమవుతారు, భయపెడితే ఏమవుతారు, మెచ్చుకుంటే ఏమవుతారు, న్యాయంగా ఉంటే ఏమవుతారు, ఫ్రెండ్లీగా ఉంటే ఏమవుతారు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇదండి. మరి ఇవి చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టేజ్ 3. స్టేజ్ 3 మూడో స్టేజ్ లోకి వెళ్తున్నాం సార్. మరి స్టేజ్ 3లో ముఖ్యంగా ఏ వయసు వాళ్ళు ఉంటారంటే 8th 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ దాకా ఉంటారు సార్. ఓకేనా సార్? సో మిత్రులారా, ఈ యొక్క దశలో పిల్లలకు పేరెంట్స్ కన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ. వీళ్ళకు ఎవరికి 8th 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు పేరెంట్స్ కన్నా ఫ్రెండ్సే వాళ్ళకి ఎక్కువ. ఫ్రెండ్స్ తో ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఎవరు కావాలి? మీరే కావాలి. మీరే కనుక వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి ఏ ఫ్రెండ్స్ తో పని లేదు. అమ్మాయి ఉందనుకోండి, నాన్నతో ఫ్రెండ్షిప్ చేయాలి. నాన్న ఏం చేయాలి? అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి. అమ్మ ఉంటే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి. దీన్ని సైకాలజీలో ఎలక్ట్రో కాంప్లెక్స్, ఎడిస్ కాంప్లెక్స్ అంటారు. జనరల్ కూడా 7th క్లాస్ ఆ పైన ఉండేటువంటి పిల్లలకు, 7th ఆ పైన ఉండేటువంటి పిల్లలకు ఎప్పుడైనా కానీ అబ్బాయి అయితే అమ్మ అంటే ఇష్టం. వాడికి అబ్బాయికి అమ్మ అంటే ఇష్టం. ఈ వయసులో ఉండే పిల్లలు అమ్మాయిలకైతే నాన్న అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈ దశలో ఏదైనా మిస్టేక్స్ చేస్తే, పిల్లలు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇద్దరు ఓపెన్ కాకూడదు. ఎప్పుడైనా కానీ మీ అబ్బాయి ఏదైనా చేయరాని పని చేశాడు అనుకుందాం, అప్పుడు మనం ఇద్దరు ఓపెన్ కాకూడదు. అమ్మ నాన్నలో ఒక్కరే ఓపెన్ కావాలి. అమ్మాయి తప్పు చేస్తే నాన్న ఓపెన్ కావాలి, అబ్బాయి తప్పు చేస్తే అమ్మ ఓపెన్ అవ్వాలి. ఇద్దరు ఓపెన్ అయితే వాడు ప్రపంచంలో గేట్ ఓపెన్ చేసుకొని బయటకు పోతాడు. కాబట్టి మిత్రులారా, మీరిద్దరు ఓపెన్ అవ్వకండి, ఒక్కరే ఓపెన్ అవ్వండి. అప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అప్పుడు ఏం చెప్పాలంటే, అరే మీ నాన్నకు తెలిస్తే సీరియస్ అవుతుందిరా. నాన్నకు తెలిసి ఉంటది, ఆల్రెడీ తెలిసి ఉంటది, కానీ తెలియనట్టు ఉండాలి. అప్పుడు అరే మీ నాన్నకు తెలిస్తే బాగుండదు నాన్న, నేను లేకపోతే నాన్నకు చెప్తే, నువ్వు ఇలా చేస్తే నాన్నకు చెప్తే నాన్న సీరియస్ అవుతాడు, నిన్ని అందరినీ పెట్టి రూమ్ లో బంధిస్తాడు చూడండి రా అని చెప్పి మనం నాన్న పెయ్యాలి. అదే అమ్మాయి అయితే, అరే తల్లి నాన్న నువ్వు ఈ విషయం చేసిన అమ్మకి తెలిసి ఎంత బాధపడుతుంది, అమ్మకి తెలిసి నేను కొడుతుంది అని చెప్పి నాన్న అమ్మాయికి చెప్పుకోవాలి. అంతే తప్పిస్తే ఇద్దరు ఓపెన్ అయితే వాడు గేట్ ఓపెన్ చేసుకొని ఎక్కడ పోయేది తెలియదు. కాబట్టి మిత్రులారా, ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. 2, ఈ దశలో
పిల్లలకి కేరింగ్ షేరింగ్ బాగా నేర్పాలి. అంటే ఏదైనా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం బాగా పెంచుకోవాలి. ఇస్తున్నారంటే మీ పిల్లలు గొప్ప వ్యక్తులు. తీసుకోవడం ఎక్కడే కాదు, నలుగురికి ఏదైనా పంచుతున్నారంటే చాలా గొప్ప వ్యక్తులు. ఇస్తున్నారా తీసుకున్నారా చూసుకోవాలి. 2, అలాగే మనీ మేనేజ్మెంట్. అంటే మీకు ఎంత శాలరీ వస్తుంది, ఏమొస్తుంది, ఎంత కష్టపడుతున్నారనే విషయం కూడా తప్పకుండా మీ పిల్లలకు తెలియాలి మిత్రులారా. అంటే మీ పిల్లల్ని కష్టపడకుండా మీరు పెంచండి, తప్పులేదు. మీ పిల్లల భవిష్యత్తులో కష్టపడకుండా సంపాదించండి, తప్పులేదు. కానీ మీ కష్టమేంటో మీ పిల్లలకు తెలియాలి. మీ కష్టమేంటో మీ పిల్లలు తెలిసే విధంగా మీరు పెంచాలి. ఇప్పుడు చెప్పండి, మన అమ్మ నాన్న గురించి చెప్పండి అంటే 4 పేజీలు కాదు 10 పేజీలు మనం రాస్తాం. కానీ మన గురించి రాయండి అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మా నాన్న టీచర్, మా నాన్న డాక్టర్, మా నాన్న యాక్టర్, అంతే. తప్పిస్తే మన కష్టం ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి మన కష్టం ఏంటో తెలియండి. మనీ మేనేజ్మెంట్ చెప్పండి. వాళ్ళకి ఏదైనా మన ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో ప్లానింగ్స్ లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకోండి. అప్పుడు వాళ్ళకి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు మిత్రులారా. అలాగే ఇంకొకటి, నో కల్చర్ కి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. నో కల్చర్ కి మనం కామ పెట్టాలి, ఫుల్ స్టాప్ వద్దు, కామ పెట్టాలి. నో కల్చర్ అంటే ఏంది? మనం నిత్యం మన పిల్లలకి నో ఎక్కువ చెప్తామా, ఎస్ ఎక్కువ చెప్తాం? సార్ ప్లీజ్ చాట్ బాక్స్ లో చెప్పండి. ప్రతిరోజు మనం నిత్యము నో ఎక్కువ చెప్తామా, ఎస్ ఎక్కువ చెప్తామా? చెప్పండి సార్. నో ఎక్కువ చెప్తాం. ఎస్ 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 అర్థమైంది కదా? మనం నో ఎక్కువ చెప్పడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మిత్రులారా. ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పాలి. ఎక్కడ రిలాక్సేషన్ ఇచ్చి ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పగలగాలి. అరే వాడు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి పంచాయతీ. వాడు రెడ్ వేస్తా అంటే నో, నువ్వు ఎల్లో వేసుకో. వాడు షూ వేసుకుంటా అంటే నో, నువ్వు ఈరోజు శాండిల్స్ వేసుకో. వాడు ఉప్మా నేను గింత తింటా, నో నాకు చపాతి కావాలని వాడంటే నో నువ్వు ఉప్మానే తినాలి. వాడు మిల్క్ ఇన్ని మిల్క్ ఇస్తే ఇన్ని తాగి ఇన్ని వదులుతాడు, లే ఇవి కూడా తాగంటాం మనం. అంటే ప్రతిదీ నో చెప్పడం వల్ల రేపు ఎక్కడైనా చిన్న పెద్ద స్ట్రాంగ్ గా మనం నో చెప్పాల్సిన చోట కూడా నోకు వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి మనం వీలైన చోట ఓకేనా యువర్ విష్, నీ ఇష్టం, కానీ 1 అవర్ మాత్రం చదువుకోవాల్సిందే ప్రతిరోజు. లాక్డౌన్ లో కూడా టీవీ చూస్తా చూడు, కానీ ఈవినింగ్ 5 to 6 మాత్రం నువ్వు కంపల్సరీ క్లాస్ వినాలి, అసైన్మెంట్ చేయాలి అని చెప్పగలిగితే అప్పుడు వాడు ఏమవుతాడు, అవును కదా నాన్న అన్నిటికీ ఓకే చెప్తున్నాడు, ఇదొక్కటి చేస్తే సరిపోలే అని అనుకుంటాడు మిత్రులారా. 1 minute క్లాస్ రైట్. సో ఈ విధంగా మనం నో కల్చర్ కి ఫుల్ స్టాప్ కాదు, కామ పెట్టాలి. ఏం పెట్టాలి? కామ పెట్టి డెవలప్ చేస్తే ఈ దశలో ఉండే పిల్లలు కూడా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ పిల్లల్లో ఈ 7th ఇంటర్మీడియట్ వయసులో పిల్లల లోపల ఫిజికలాజికల్ చేంజెస్ వస్తుంటాయి. అంటే బాడీలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు వాళ్ళలో తెలియని ఏదో బీడియం సిగ్గు అనేటువంటి వస్తూ ఉంటాయి. కానీ మనం ఫ్రీగా ఉండాలి. ఈ విషయాలు కొన్నిసార్లు వీలైతే వాళ్ళ మేనమామలు కానీ మేనత్తలకు అటాచ్ చేయండి. ఈ విషయాలు వాళ్ళు షేర్ చేసుకొని మనం ఓపెన్ గాని విషయాలు వాళ్ళు చెప్తారు. అలాగే బయలాజికల్ చేంజెస్, వాళ్ళ బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయి, కెమికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే సైకలాజికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. యాంటీ సెక్సువల్ పైన ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు, మొబైల్లో ఏవేవో చూస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా మార్పులు సహజం. అంతేకాని ఇలా జరిగింది కదా అని చెప్పి ఇంట్లో బోరున భార్యాభర్తలు కూర్చొని ఏడ్చేటువంటి ఘోరమైన సంఘటన అయితే కాదు. సో వీటిని మనము ఏం చేయాలి? యూ షుడ్ ఫేస్ ఇట్ అండ్ టేక్ ఇట్ ఈజీ అండ్ యూ ట్రైన్ ఇవ్వాలంతే. సో ఎప్పుడైతే ఇస్తారో అద్భుతంగా మనం పేరెంటింగ్ చేయొచ్చండి. అలాగే లాస్ట్ పాయింట్ మీకు చెప్పేది ఒకటి, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కిడ్స్ టీచర్స్. మీ పిల్లల యొక్క టీచర్స్ మీరు రెస్పెక్ట్ చేయాలి. ఎంత రెస్పెక్ట్ చేయాలంటే పొరపాటున మీ అబ్బాయినో మీ అమ్మాయినో పనిష్మెంట్ ఇస్తే కూడా మీరు ఇమ్మీడియట్ గా మీ పిల్లల ముందే ఫోన్ చేసేసి అలా ఇలా బడి తిడితే దానివల్ల తీవ్ర నష్టం మీ పిల్లలకు జరుగుతుంది. మరి ఎలా సార్ అలా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మేము చెప్పాలి కదా అంటే, మీ అబ్బాయిని మీ అమ్మాయిని మీరు మందలించండి. మరి టీచర్స్ కొడతారని చెప్పి ఆఫ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కిడ్స్ కాకుండా మీ పిల్లలు లేని సందర్భంలో వాళ్ళ టీచర్ కలిసి, సార్ మా అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, జర చూసుకొని కొట్టండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి సార్, నేను చూసుకుంటానని చెప్పగలిగితే అప్పుడు రిజల్ట్ ఉంటుంది.
అంతేగాని మనం ఇక ఫోన్ చేసేసి ఓ ఏం మనిషివే లేకపోతే ఏంది అని చెప్పి ఎలా పడితే అలా కనుక తిడితే జరిగే తీవ్ర నష్టం మన పిల్లలకి. సో మిత్రులారా ఇది సో టుడే సో ఈ టెక్నిక్స్ కనుక చిన్న చిన్న పాటిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. పాటిస్తే ఇంకా అద్భుతమైన పిల్లలు ఉంటారు సార్. థ్యాంక్ యూ అనాలి సార్. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే తీసుకుందాం సార్. సార్ ఓవర్ టు యు మయూరి మేడం. సార్ మీ గురించి 2 మాటలు చెప్పిన తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ పేరెంట్స్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఈరోజు. ఓవర్ టు యు మయూరి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రవీంద్ర సార్. వచ్చి అద్భుతమైన మీ ప్రసంగంతో మా పిల్లలకి పేరెంట్స్ యొక్క విలువ అన్నిటి గురించి చాలా చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు. సరికొత్త పాయింట్లు నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాము మీ నుంచి. వాళ్ళల్లో ఇక్కడి నుంచి ఒక మొదటి అడుగు ముందుకు వేసి జీవితంలో అన్ని విషయాల్లో ముందుంటారని, గౌరవ మర్యాదలు ఇట్లా అన్నిట్లో ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకొని వాళ్ళంతటి వాళ్ళు ఓన్ గా క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకొని డెవలప్ అవుతారని మీ ఇచ్చిన ప్రసంగంతో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేసుకున్నారు మా పిల్లలందరికీ. జీవితంలో ఎలా ఉండాలి, ఉన్నత స్థానానికి ఎలా ఎదగాలి అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యు ఆర్ కమింగ్ అవర్ సెషన్ అండ్ మీ వాల్యుబుల్ టైం ని వెచ్చించి మా పిల్లలకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ఫుల్. మరొక వీలున్నప్పుడు మరొక సెషన్ కి రావాలని మా పిల్లల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓవర్ టు యు తేజ సార్. ప్రజ్వల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఉంటేనే మాట్లాడండి. సార్ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఒక క్వశ్చన్ అడగాలి మా బాబు గురించి సార్. చెప్పండి. ఒకటే మేడం, ఫస్ట్ క్వశ్చన్ సార్ మేడం ఒక మినిట్. క్వశ్చన్ ఆన్సర్స్ అడిగేటప్పుడు నేను క్లాస్ లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు మూడిగా ఉన్నారు, సిగ్గుపడుతున్నారు, బాగా చదవలేరు, ఏకాగ్రత లేదు, వీటన్నిటికీ సొల్యూషన్ చెప్పాను. ఎందుకు అలా తయారైంటారో నేను ఆల్రెడీ చెప్పాను. సో అవి ఉన్నాయేమో అలా అడిగితే అలా అడిగే ఆలోచన ఉంటే మీరు క్లాస్ రివైజ్ చేసుకోండి. రికార్డింగ్ కూడా ఉంది కదా, మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అవి కాకుండా ఇంకేమైనా అది కాదు సార్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు ఎలాగంటేనా, ఇప్పుడు సపోజ్ ఒక వాడితో పాటే ఒక 2-3 మెంబర్స్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి. అమ్మ వాడు నాకన్నా నేనే బాగా చేశాను కదా, వాడు బాగా చెయ్యడు కదా అనడము, లేకపోతే చదువు విషయంలో వాడికి ఏం రాదు కదా, నాకే వస్తుంది కదా అని ప్రౌడ్ గా ఫీల్ కావడము, అలాంటి నేచర్ బాగా ఉంది సార్. అలాంటప్పుడు లేదు నాన్న నువ్వు అలా అనుకోకూడదు, నీకన్నా వాళ్ళు బాగా చేస్తారు, నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని నేను చెప్తుంటాను. కానీ వాడిలో అది అనేది ప్రౌడ్నెస్ అనేది వెళ్ళట్లేదు సార్. ఎలా చేస్తే అబ్బాయి వింటాడు, ఏం చెప్తే వింటాడు? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పిల్లల లోపల హెల్పింగ్ నేచర్ డెవలప్ చేయాలి. ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయడంలో ఉన్నంత ఆనందం ఏంటో కనుక వాళ్ళకి తెలిస్తే దాన్ని అలవర్చుకుంటారు. సో ముఖ్యంగా 5 మ్యాజికల్ వర్డ్స్ వాళ్ళకి డెవలప్ చేయాలి. 5 మ్యాజికల్ వర్డ్స్. ఒకటి ఎస్, నో, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఎస్, నో, ప్లీజ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇలా మనం ప్రతిరోజు డెవలప్ చేయాలి. అది మనం చెప్పాలి. మనము కూడా ఎవరైనా చెప్తే ఓకే సారీ నాన్న అని మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లలు కూడా ఇమ్మీడియట్ గా ఏదైనా తప్పు చేసి సారీ చెప్పగలగాలి. పిల్లలు కూడా ఏదైనా చెప్పేటప్పుడు ప్లీజ్ నాన్న పోయిరా పన్నాలి. వాళ్ళు కూడా అమ్మ ప్లీజ్ అమ్మా, మిల్క్ అమ్మ ప్లీజ్ అనే పదాలు కనుక మనం అలవాటు చేయగలిగితే అది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. మీ పిల్లల్లో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ అనేటువంటిది చాలా దెబ్బతీస్తుంది భవిష్యత్తులో. దానివల్ల చుట్టూ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, చాలా ఉండరు. కాబట్టి తనే గొప్ప అనేటువంటి భావన నుంచి బయటపడాలంటే పిల్లల్లో హెల్పింగ్ నేచర్ డెవలప్ చేయండి. హెల్పింగ్ నేచర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే థ్యాంక్స్ కి మీ అబ్బాయి పడేటువంటి ఆనందం వాడిలో కనబడితే
అప్పుడు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తికి సహాయం చేయడంలో చాలా ఆనందం కలుగుతుంది అనేటువంటి తృప్తిని మనం డెవలప్ చేయగలగాలి. నేను ఏం చేస్తుంటాను ఈ విషయంలో ఏం చేస్తుంటా అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు హుండీలో పైసలు వేయండి సార్. హుండీలో పైసలు వేయండి. ఎంత మంది ఉంటే అంత మందికి నేను 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చుకుంటూ వస్తా. దానివల్ల వాళ్ళు మా అబ్బాయిని మా అమ్మాయిని కానీ ఆ పిల్లల్ని మొక్కడమో ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పడేటువంటి దీవిస్తుంటారు, మంచిగా సూపర్ చెప్పినప్పుడు అది వాళ్ళలో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడే నాన్న నాకు ఒక 50 నాకు ఒక 100 నేను వాళ్ళకి ఇస్తా అనుకుంటారు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఆ ఆనందం వాళ్ళు కలిగించారు సార్. అలాంటి హెల్పింగ్ నేచర్ డెవలప్ చేయించండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చరిత్ వేదాంశ్ గారు మాట్లాడండి. మీ పేరెంట్స్ ఉంటేనే మాట్లాడండి. అన్మిట్ ఇచ్చండి చూడండి. చరిత్ వేదాంశ్ గారు. ఓకే సార్ 1 minute సార్. సార్ మీ యూట్యూబ్ ఛానల్ ఒకసారి లింక్ ప్రొవైడ్ చేయండి సార్ చాట్ బాక్స్ లో. సార్ యూట్యూబ్ లేదు సార్. ఎస్ సార్. ఓకే సార్, మన పిల్లలు మీకు వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చాట్ బాక్స్ లో డ్రాప్ చేయండి సార్. 9848 105 906 9848 105 906. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. చరిత్ వేదాంశ్ గారు మాట్లాడండి మీ పేరెంట్స్ తో పాటు. పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వాళ్ళ పక్కన పిల్లలు కూర్చోబెట్టి పేరెంట్స్ ఇవ్వండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనం కూడా ఇంకేమైనా డెవలప్ కూడా చేయొచ్చు కోర్సుని టాపిక్ ని. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మెసేజ్ ఇస్తుంటే నేను మధ్యలోనే వచ్చిన కానీ చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్ ఉంది సార్ మీ దగ్గర నుండి మాకు పిల్లలకు. సరే క్లాసు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే దీంట్లో జాయిన్ అయ్యి ఇది ఇంపాక్ట్ సార్ వీడియో ఓపెన్ చేసుకోండి మాట్లాడతారు. ఇంపాక్ట్ అన్న తర్వాత ఇది ఇందులో జాయిన్ కావాలని ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈ కరోనా హాలిడేస్ లో ఉపయోగపడుతుందని జాయిన్ అయింది సార్. మా బాబు రోజు వింటున్నాడు క్లాసెస్. సార్ వినిపిస్తుందా సార్? ఈరోజు వచ్చేసి మీరు టాపిక్ వింటుంటే పేరెంట్స్ యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తించాలో, పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలో అది మాకు తెలిసిన అప్పటికి ఆచరించడంలో కొంత వెనుక ఉన్నా విన్న తర్వాత ఆ విధంగా ఆచరిస్తే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బ్యూటిఫుల్ గా ముందు ఉంటుంది అనేది మాకు కళ్ళ కట్టినట్టుగా వినడం ద్వారా ఆ యొక్క అనుభూతి కలిగింది సార్. మేము ఇట్లా అప్రిషియేట్ చేసే వాళ్ళంగా అంత వయసు కాదు, అంత నాలెడ్జ్ కాదు, కానీ ఆ సార్ ఇచ్చిన మెసేజ్ కి మేము చాలా సంతృప్తిగా ఉన్నాం సార్. ఇంకా మా పిల్లలకు ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసే సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా మీరు ఆర్డర్ వైజ్ ఇచ్చేస్తే కొంత నిద్ర లేవడం, లేట్గా లేవడం, మేము ఉండకపోవడమో లేకుంటే రోజు ఇబ్బంది పెట్టకపోవడం జరుగుతుంది. అది దాన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఉండే విధానం కూడా కొద్దిగా స్కూల్లో చెప్పిన ఆచరించకుండా ఇక్కడ చెప్తే కొద్దిగా బాగుంటుందని మా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. డౌట్ ఏమైనా ఉందా సార్? సార్ డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏం లేదు సార్. మంచి మెసేజ్ ఇస్తుంది కాబట్టి డౌట్ ఏం లేదు సార్. ముందు ఏమైనా కలిగితే చెప్తాం సార్. సార్ రామాంజనేయులు సార్, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీకు కోస్ట్ ఇస్తాను. మీరు ఒకసారి సార్ గురించి 2 మాటలు మాట్లాడండి. నెక్స్ట్ అడారి సాయి సుధన్ గారు. తేజస్వి సాయి అన్మ్యూట్ చేసుకోమ్మా. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. అన్మ్యూట్ ఇచ్చాను చూడమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్వి సాయి వాళ్ళ ఫాదర్ సార్ నేను. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. తేజస్వి సాయి వాళ్ళ ఫాదర్ సార్ నేను. ఎస్ సార్. ఎస్ సార్. సార్ సార్ చెప్పండి సార్. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యా సార్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద
టీస్ అన్నారు కదా సార్, టీస్ 6 టీస్ అన్నారు కదా. టైం ఒక 1 minutes లో మెయిన్ పాయింట్స్ అని చెప్తారు. మన పిల్లలకు 6 టీలు ఇవ్వాలి సార్. ఒకటి ఆ. టైం ఆ. ఇవ్వాలి. టైం అంటే ఏదో కూర్చొని టీవీ చూడడం కాకుండా టాక్ మాట్లాడాలి. సెకండ్ టీచ్ టాక్, మంచి విషయాలు మాట్లాడాలి. థర్డ్ టీచ్, మంచి మంచి విషయాలు మనం బోధించాలి. బోధించడం కొరకు మనము బుక్స్ చదవకపోయినా పర్వాలేదు, లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ ని షేర్ చేయొచ్చు, ఏదైనా విజిటింగ్ చేయొచ్చు, బ్యాంకు, పోలీస్ స్టేషన్ ఇలా. సో దట్ ఈస్ ద టీచ్. నెక్స్ట్ టచ్ సార్. మన పిల్లల్ని మనం ప్రతిరోజు ఒక్కసారి కౌగులించుకోవాలి సార్. టచ్, ఆత్మీయ స్పర్శ తీసుకోవాలి. పక్కన పడుకోబెట్టి నిద్ర కూర్చో మంచి కథలు చెప్పాలి. టచ్. ట్రస్ట్, నమ్మకం సార్. పిల్లలు మనం బాగా నమ్మాలి, మన పిల్లలు మనం నమ్మాలి. నెక్స్ట్ 6th టీ ట్రీట్ సార్. ట్రీట్, పలకరించే విధానం, చూసే విధానం. సో ఎలా ట్రీట్ చేయాలనేది మీకు ఆల్రెడీ పాయింట్స్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్. నెక్స్ట్ సాయి సుధన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అడారి సాయి సుధన్ గారు. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి మేడం. హలో మేడం మాట్లాడండి. మాట్లాడండి మేడం, మీరు మాట్లాడండి, వాయిస్ వినిపిస్తుంది. మేడం మ్యూట్లోకి వెళ్ళారు మీరు, ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీ వాయిస్ వినపడలేదు మేడం. ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేయండి మేడం, మీరు ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేయండి. అంతలోపు ఇంకొకరికి ఇస్తాం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్ మేడం. సార్ ఇవాళ మీరు చెప్పిన క్లాస్ మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు మేడం. మరి అన్మ్యూట్లోకి వెళ్ళారు మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మేడం. సార్ ఈరోజు క్లాస్ చాలా బాగుంది సార్. ఈ 20 days కూడా ప్రత్యేకించి పిల్లలకు చెప్పారు. ఈ 20 days ఒకటైతే మాకు ప్రత్యేకించి ఈరోజు చెప్పిన క్లాస్ చాలా బాగుంది సార్. అంటే మేము పేరెంట్ గా ఇంట్లో మదర్ ఎక్కువ ఉంటాం కాబట్టి మేము ఫేస్ చేస్తాం పిల్లలతో. మీ ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ వల్ల మాకు కొంచెం తెలిసాయి. ఒకటి ఏంటంటే, ఒక పిల్లలు ఉండేటప్పుడు మేము వాళ్ళకి మంచిగా చెప్పొచ్చు, ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు వాళ్ళిద్దరిలో కంపారిజన్ వచ్చేస్తుంది. ఒకరిని తిట్టి ఒకరికి చెప్పేటప్పటికి వాళ్ళిద్దరిలో వేరియేషన్స్ రావడం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే వాళ్ళిద్దరికి ఒకేలా చెప్పాలంటే ఎలా మేము చెప్పాలి సార్? ఇక్కడ ఒకేలాగా చెప్పడం కాదు మేడం, ఎవరి బాధ్యతలు వాళ్ళు చెప్పాల్సిందే. మనం అమ్మాయి కదా అని చెప్పి కొన్ని పనులు, అబ్బాయి కదా అంటే అబ్బాయి పనులు కాకుండా డిఫరెంట్ గా ఒక్కొక్కసారి ఒకలా చేయించాలి. మనమే నువ్వు డల్లు, నువ్వు యాక్టివ్ అనేటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనం అనొద్దు. పెద్ద అబ్బాయి ఈజీ, పెద్ద అబ్బాయి చాలా బాగా చదువుతాడు, బట్ చిన్న అబ్బాయి డల్ అనే విషయం కూడా మనం ఎక్కడ కూడా అనకూడదు. ఇక్కడ కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు ఆ విషయాలు. అలాగే బట్ పిల్లలు మాత్రం అన్ని నాకే చెప్తావా, వాళ్ళకే చెప్తావా అని కొన్నిసార్లు బ్లాక్ మెయిల్ కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. మనకి చెప్పపోయినా కూడా చేస్తుంటారు. బట్ వాళ్ళకి విత్ ఎవిడెన్స్ తో చూడండి, ఈ వర్క్ చేసావు, అన్నయ్య ఈ వర్క్ చేశాడు, బట్ ఎలాంటి పార్షియాలిటీ లేదు. సో మీరు ఇద్దరు ఈ పని డివైడ్ చేయాలి. ప్రతిరోజు ఇంకొకటి, ప్రతిరోజు 2 ఫోకస్ చేయాలి సార్ పనులు. ఎనీ 2 things. మన అమ్మాయి కానీ మన అబ్బాయి 2 పనులు మాత్రం రెగ్యులర్ గా వాళ్ళకు ఉండాలి. వాటర్ పట్టడమా, ప్లాంటింగ్ చేయించడమా, క్లీనింగ్ చేయించడమా, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడమా, ఫ్లోరింగ్, ఎనీ 2 things. పోయి వెళ్ళి షాపింగ్ లో పోయి ఏదైనా వస్తువులు తీసుకురావడమా, ఇది నీ డ్యూటీ అంతే. 2 పనులు మాత్రం తప్పకుండా ఫోకస్ చేసి వాళ్ళ మీద పెట్టాలి. వాటిని ప్రతిరోజు మనం ఫోకస్ చేయాలి. దానివల్ల మనం ఈక్వాలిటీ తీసుకురొచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి అర్థమవుతుంది కూడా, ఎస్ మాకు ఇద్దరికి పనులు చెప్తున్నారని. నెక్స్ట్ తాడిగడప సుబ్బారావు రసజ్ఞ గారు, ఒకసారి అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ ఇచ్చాను సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్, వీడియో ఆన్ చేసుకోండి సార్. Sir, can you hear?
ఓకే సార్, మాట్లాడండి సార్. వినిపిస్తుందండి? ఎస్ సార్, ఎస్ సార్. సరే, ఏం లేదు, మాకు ఒకటే పాప, రసజ్ఞ వాగ్దేవి, 5th క్లాస్ చదువుతుంది. అయితే ఏంటంటే మా చుట్టుపక్కల పోర్షన్స్ పైన మేడ పైన వాళ్ళు పిల్లలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అమ్మాయి కంటే బాగా చిన్న పిల్లలు, ఇది 5th క్లాస్, వాళ్ళు 3rd క్లాస్ 2nd క్లాస్, వాళ్ళ మాట ఎక్కువ విని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడిపోతుంటుంది. అది కొంచెం మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారేమో అని. సార్ అర్థం కాలేదు సార్. అదే, అయ్యో మీరు వింటున్నారు అనుకున్నాను నేను. అదే ఇప్పుడు మా పాప 11 years అండి. వినిపిస్తుందా సార్? చెప్పండి. అదే అంటే చుట్టుపక్కల డాబాల మీద వాళ్ళు పైకి మేడ మీద కూర్చొని ఆడుతుంటారు, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో. అయితే వాళ్ళు ఈ పాప కంటే చిన్నపిల్లలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వినడం, వాళ్ళు చెప్పినట్టు చేయడం చేస్తుంటుంది. దీనికి వర్క్ ఉంటే ఇది పెండింగ్ పెట్టేసుకుంటుంటుంది. వాళ్ళేమో వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ షెడ్యూల్ వేరే ఉంటుంది కదా. అది ఒకసారి ఏమన్నా మన పిల్లలకు కొన్ని టైం టేబుల్ అలవాటు చేయాలి సార్. టైం టేబుల్లో మనము వాళ్ళు అడిగినట్టే రాయాలి. నువ్వు ఎంతసేపు చదువుకుంటావు, ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు గేమ్స్ ఆడతావు, ఎంతసేపు ఫ్రెండ్షిప్ తో ఉంటావు అనే విషయాన్ని మనం క్లియర్ గా వాళ్ళతోనే టైం టేబుల్ తయారు చేయించాలి. తయారు చేయించిన టైం టేబుల్ మనం తయారు చేసినట్టు కాకుండా వాళ్ళ చేతనే తయారు చేయించాలి. అప్పుడు వాళ్ళు తయారు చేసిన టైం టేబుల్ మనం ఫాలో అయ్యేటట్టు ఫోకస్ చేయాలి. సో ఇది మనం ఒక 21 days కాకుండా రెగ్యులర్ గా ఫోకస్ చేయాలి. ఒకరోజు చేసి అరే రేపటి నుంచి ఇక మనమంతా మీరు 5 గంటలకు నిద్ర లేవాలి అని రాత్రి పూర్తి సీరియస్ చెప్పేస్తారు, మార్నింగ్ మళ్ళీ ఉండదు సీరియస్నెస్. కాబట్టి అరే ఇప్పటి నుంచి ఒక కథ, రేపటి నుంచి ఇంకొక కథ అని చెప్పి సీరియస్ గా ఇస్తాం. మరుసటి రోజు నుంచి మళ్ళీ మనం ఉండం. అది ఎప్పుడైతే 2-3 సార్లు అలవాటైందో, ఓ మా నాన్న అంతేలే ఈ రోజు రాత్రి ఇట్లా ఉంటాడు అనుకుంటాం. కాబట్టి మిత్రులారా, మనము ఒక టైం టేబుల్ ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ కూడా ప్రిపరేషన్ లో భాగస్వామ్యం వాళ్ళదే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నీవు ప్రిపేర్ చేసుకున్న టైమే కదా, నువ్వు ఫాలో కావుతే ఎట్లా అని మనం చెప్పగలగాలి. ఫైనల్ గా ఈ యంగ్ మైండ్స్ అయిపోయిన తర్వాత మీ పిల్లల్ని మళ్ళీ ఎస్ నువ్వు యు ఆర్ ద నాట్ నార్మల్ బాయ్, యు ఆర్ ద యంగ్ మైండ్, నువ్వు యంగ్ మైండ్ కాబట్టి నువ్వు ఇలా ఉండాలి మనం ఎప్పుడెప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే, ఫోకస్ చేయగలిగితే వాళ్ళకి మళ్ళీ మార్పు మొదలవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాల విశ్వనాథ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. బాల విశ్వనాథ్ గారు. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నా క్వశ్చన్ మిగిలిన వాళ్ళందరూ అడిగేశారు సార్, ఇంకేం ప్రాబ్లం లేదు, నాకు సొల్యూషన్ దొరికేస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, నాకు శిష్యులు సార్ ఇంకొకటి ఉండనా సార్? క్లోజ్ చేద్దాం సార్. ఎవరైనా ఉంటే లాస్ట్ క్వశ్చన్ తెచ్చుకుందాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీలహరి గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. నేను ఫేర్వెల్ పార్టీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకేనా, డౌట్ ఉంటే ఏమైనా అడగమ్మా, మీ అమ్మతో మాట్లాడచ్చు. మీ అమ్మకి డౌట్ ఉంటే ఫేర్వెల్ పార్టీ గురించి మనం మళ్ళీ ఎలా ఉంది ఈరోజు సెషన్, మీ అమ్మతో మాట్లాడచ్చు. ఇంకా క్లోజ్ చేద్దాం, సార్కి వేరే సెషన్ ఉంది కదా. ఓకే సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. అయితే మీరు చెప్పారు చూడండి సార్, స్టేజ్ 1 అని 0 to 5 years బేబీస్, అది ఒక్కసారి నేను మిస్ అయినా. స్టేజ్ 1 అంటే 0 to 5 years. స్టేజ్ 1 0 to 5 years. 6 to 12 years. నో 0 to 5 years స్టేజ్ 1. దాని గురించా? స్టేజ్ 1 లో మన పిల్లల్ని ఒక దేవుడిని చూసినట్టు చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఒక ఫ్లవర్, ఒక పువ్వుని మనం ఎంత జాగ్రత్త డీల్ చేస్తాం, ఎలా పట్టుకుంటాం, ఒక గులాబీ ఫ్లవర్ ఉంటే అలా చూసుకోవాలి. థర్డ్, ఒక సీడ్, విత్తనాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంటే రైతు అంత మంచిగా పంట పండిస్తాడు. విత్తనాలు నెగ్లెక్ట్ చేస్తే పంట మంచిగా రాదు. అలా విత్తనాలు ఎలా జాగ్రత్త పరుచుకుంటామో అలా మన పిల్లల్ని జాగ్రత్త పరుచుకుంటే మంచి ఎదుగుదల ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్ సార్. మీ వాట్సాప్ నెంబర్ నేను చాట్ బాక్స్ చేశాను, మన పిల్లల వీడియో నెక్స్ట్ సెషన్ కాబట్టి సార్ అందరి తరపున, మన యంగ్ మైండ్స్ తరపున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
జై హింద్ జై భారత్ వందే మాత్రం మన యొక్క నినాదంతో క్లోజ్ చేద్దాం. సార్ మీరు ఏదైనా సెషన్ కంటిన్యూ చేసుకుంటే లేదులేండి సార్, మనకి టైం ఇప్పటికే దాదాపు 2 hours అయిపోయింది. 2 hours కూడా జస్ట్ మాకు ఇన్స్పిరేషన్ అయిపోయిన ఒక ఊహ వచ్చింది సార్. 2 hours ఇంత తొందరగా అయిపోయిందా అనిపించింది మాకు. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మనము అందరికీ అన్మ్యూట్ ఇస్తాను. మేడం అన్మ్యూట్ ఇవ్వండి మేడం. జై హింద్ జై భారత్ వందే మాత్రం క్లోజ్ చేద్దాం. ఓకే సార్. మ్యూట్ చేశాను సార్ అందరినీ. చాట్ బాక్స్ చూడండి సార్, మీ గురించి ఎన్ని ప్రశంసలు వచ్చాయో. రవీంద్ర సార్. జై హింద్ జై భారత్. జై భారత్. జై హింద్ జై భారత్ వందే మాతరం. 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 జై జై భారత్. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై భారత్ వందే మాతరం. ఎన్నిసార్లు అన్మ్యూట్ కావాలా? యూట్యూబ్